నాకు అత్యంత ప్రియులైన సత్యాన్వేషకులందరికీ మరోసారి ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామంలో వందనాలు, నమస్కారాలు, దైవాశీస్సులు పలుకుతూ మరోసారి కల్వరి టీవీ ఛానల్ ద్వారా ఈ లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రాం ద్వారా మీ ముందుకు రావడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. దానిని మేము సంకల్పించాము. అందరూ కూడా దయచేసి దీని కొరకు ప్రార్థన చేయండి. ఈ ప్రోగ్రాం ఒక సూపర్ హిట్ ప్రోగ్రామ్ అని, అత్యంత ఆశీర్వాదకరంగా ఉన్నదని మాకు కొన్ని వేల ఫోన్ కాల్స్ రెస్పాన్సెస్ వస్తున్నాయి. వారందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియచేస్తున్నాం. ఈ దినాన నాతో పాటు ఈ స్క్రీన్ని షేర్ చేస్తున్నటువంటి, ఈ వేదికను నాతో పాటు పంచుకుంటున్నటువంటి నా సహదాసులు ఇద్దరిని మీకు పరిచయం చేస్తాను. నా కుడి చేతి వైపున ఉన్నటువంటి దైవజనులు పాస్టర్ యదిద్యా రమేష్ గారు. వారు మా అగాపే ఫుల్ గాస్పల్ మినిస్ట్రీస్ సంఘ స్థాపన కొరకు మేము పెట్టుకున్నటువంటి వింగ్ అన్నమాట. అది ఓఫీర్ మినిస్ట్రీస్ అనే అధికార ఛత్రం కింద చాలా విభాగాలు ఉన్నాయి. అందులో అగాపే ఫుల్ గాస్పల్ మినిస్ట్రీస్ అనగా సువార్త ప్రకటన ద్వారా ఆత్మలను రక్షణలోకి నడిపించి బాప్తిస్మములు ఇచ్చి వాళ్ళను ఇండాక్ట్రినేట్ చేసి సత్యమునకు స్తంభములుగా సంఘాలు నాటడానికి ఉద్దేశించినటువంటి మా పరిచర్య విభాగము అగాపే ఫుల్ గాస్పల్ మినిస్ట్రీస్. మా మినిస్ట్రీస్కి తూర్పుగోదావరి జిల్లాలో అధికార ప్రతినిధిగా పాస్టర్ యదిద్యా రమేష్ గారు ఉన్నారు. యదిద్యా సొలొమోనుకు దేవుడు పెట్టినటువంటి పేరు యదిద్యా, యెహోవాకు ప్రియుడు. ఆ పేరు వీరిది. రాజమండ్రిలో సంఘం నడిపిస్తున్నారు. వాళ్ళలో దేవుని వాక్య పరిచయం జరిగిస్తూ ఆత్మలను దేవుని రాజ్యం కొరకు సిద్ధపరుస్తున్నారు. వారి కొరకు మీరందరూ ప్రార్థన చేయండి. వారిని ఈ లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రాంకి స్వాగతిద్దాం. అలాగే నా ఎడమ చేతి వైపు ఉన్నటువంటి ఈ నా సహదాసుడు పాస్టర్ యేసు, వారి పేరే యేసు. కర్నూలు జిల్లాలో మా అగాపే ఫుల్ గాస్పల్ మినిస్ట్రీస్కి అధికార ప్రతినిధిగా వారు ఉన్నారు. చక్కని వాక్య సేవకులు, సంఘ కాపరి, మరి చూపులకు వయసుకు చిన్నవాడైన ఘనమైన సేవ చేస్తున్నటువంటి నా సహదాసుడు, నాకు కుమారుడు, మళ్ళీ నా సహదాసుడు, నా తోడు యోధుడు. దాదాపుగా మా సంస్థలో ఉన్నటువంటి సేవకులు, సేవకురాళ్ళు చాలామంది నన్ను నాన్నగారు అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయ్యగారు అంటారు, అన్నయ్య అంటారు. మేము ఒక సంస్థను స్థాపించలేదు ప్రియులారా. 35 సంవత్సరాలుగా ఒక కుటుంబాన్ని కట్టుకున్నాం. కనుక ఈ నా సహదాసుల కొరకు ఇటున్న ఎడమ చేతి వైపు ఉన్నటువంటి పాస్టర్ యేసు, నా కుడి చేతి వైపు పాస్టర్ యదిద్యా, వారిని స్వాగతిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఈ దినమున మరొకసారి ప్రభు ఈ కల్వరి టీవీ ఛానల్ ద్వారా లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రాం ద్వారా ప్రభువా 2 తెలుగు రాష్ట్రాల్లోని నీ భక్తులను, నీ యొక్క పిల్లలను సంధించడానికి, వారితో సంప్రదింపులు జరపడానికి, కలిసి నీ వాక్యమును చర్చించుకోవడానికి, మేము కలిసి నీ సత్యము నేర్చుకోవడానికి ఇచ్చిన అవకాశము కొరకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కల్వరి ఛానల్ యాజమాన్యమును, స్టాఫ్ అందరినీ కూడా మీరు ఆశీర్వదించవలసిందిగా వేడుకుంటున్నాం. ఈ దినము నీ దాసుడు వట్టివాడే ప్రభువా, మీ దాసుని నీ పరిశుద్ధ శిలువ రక్తముతో కడిగి మీ దాసుని నోట నీ మాటల నుంచి మాకు అవసరమైన వర్తమానము పంపించమని, క్షేమాభివృద్ధికరమైన ప్రశ్నలు, వాటికి వాస్తవంగా పరిశుద్ధాత్మ ప్రేరితమైన జవాబులు మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు మీ ప్రశ్నలతో రెడీగా ఉన్నారని నేను ఆశిస్తూ ఉన్నాను. ఒక 5 నిమిషాలు ఒక చిన్న మాట మీకు చెబుతాను. ఆ తర్వాత ప్రశ్నోత్తరాల్లోనికి వెళదాం. అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయము
28వ వచనాన్ని చదువుతున్నాను, చిత్తగించండి. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనము ఆయన సంతానమని మీ కవీశ్వరులో కొందరును చెప్పుచున్నారు. ఇది మహాసభ వారి ఎదుట అరేయోపగు అనే సభ మధ్య నిలిచి అపొస్తలుడైన పౌలు భక్తుడు చెప్పినటువంటి మాట. వారి కవీశ్వరులు, ఏథెన్సు వారి కవీశ్వరులు ఇలా చెప్పారట. ఏమని చెప్పారంటే మనము దేవుని సంతానమని చెప్పారట. దానికి అర్థం ఏంటంటే పౌలు భక్తుడు యూదా ప్రవక్తల, ఇశ్రాయేలు యొక్క ప్రవక్తల యొక్క గ్రంథాలు మాత్రమే కాకుండా నాన్ జూవిష్ ప్రాఫెటిక్ లిటరేచర్, రిలీజియస్ లిటరేచర్, యూదేతర మతాల వారి యొక్క కవులు, రచయితలు, ప్రవక్తలు వారు వ్రాసినటువంటి గ్రంథాలను కూడా చాలా మటుకు చదివి ఉన్నాడు పౌలు భక్తుడు. మనము దేవుని పిల్లలమని మోషే చెప్పుచున్నాడు. మనము దేవుని పిల్లలమని యెషయా, ఇర్మియా చెప్పుచున్నాడు. అంటే ఈ ఏథెన్సు వారికి అంత సరిగా మనస్సును పట్టదు, వారికి నచ్చదు, వారికి అర్థం కాదు. అయితే మీ కవీశ్వరులలో కొందరు ఇట్లు చెప్పుచున్నారు కదా, మనము దేవుని పిల్లలమై ఉండి దైవత్వమును ఎలా ఊహించుకోవాలి? మరి మనల్ని కన్న దేవుడు మనకన్నా బలవంతుడై చక్కని వాడై ఉంటాడు, కానీ మనకన్నా శక్తిహీనుడుగా ఉండడు కదా. మనం ఆయన సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పనల వలన మలచబడిన బంగారమునైనను, వెండినైనను, రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు అంటాడు. విగ్రహములను ఆరాధించకండి, మనము దేవుని పిల్లలము, మనల్ని కన్నవాడు కూడా మనలాగే సజీవుడై ఉంటాడు అనే కాన్సెప్ట్ చెప్పడానికి పౌలు భక్తుడు ఏథెన్సు వారి కవీశ్వరుల గ్రంథాలనే కోట్ చేస్తున్నాడు, ఎత్తి చెబుతున్నాడు. అంతేకాదు పౌలు భక్తుడు తీతుకు రాసిన పత్రికలు కూడా మరోసారి యూదేతర మత గ్రంథాల లేక కవీశ్వరుల మాటలను ఎత్తి ఉటంకించడం మనం చూస్తాం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. వారిలో ఒకడు, అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లనెను, క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను, దుష్టమృగములను, సోమరులకు తిండిబోతులనై ఉన్నారని చెప్పి ఉన్నాడు. ఈ సాక్ష్యము నిజమే అన్నాడు. క్రేతు వారి ప్రవక్తలు అట, కవులు కాదు. ఏథెన్సు వారి కవీశ్వరులు అన్నాడు. అంటే మనము సుమతి శతకారుడైనటువంటి బద్దెన్న గారు, వేమన యోగి, అలాగే ఇతర శతకారులు చాలామంది ఉన్నారు, అనేక మంది కవులు ఉన్నారు. మామూలుగా సెక్యులర్ కవిత్వం అన్నమాట వాళ్ళు రాసింది. అలాంటి కవీశ్వరుల యొక్క పేర్లు మనం చెప్పుకుంటాం. ఇక్కడ ప్రవక్తలు అంటే మత గ్రంథములు వ్రాసిన మహర్షులు అన్నమాట. ప్రవక్త అని ఎవరిని అంటారు? దేవుని పక్షంగా మాట్లాడేవాడిని ప్రవక్త అంటారు. కనుక క్రేతు వారి సొంత ప్రవక్త అంటే నేను దేవుని పక్షముగా మాట్లాడుచున్నాను అని ప్రకటించుకున్నటువంటి మతనాయకుడు, మత సంస్కర్త, మత పుణ్య గ్రంథకర్త అన్నమాట. అలాంటి వాళ్ళ గ్రంథాలు కూడా పౌలు చదివాడు. ఇవాళ నేను వేదములలో నుండి యేసు ప్రభువును ప్రకటిస్తున్నాను, ఖురాన్లో నుండి ప్రకటిస్తున్నాను అంటే చాలామంది నన్ను విమర్శిస్తున్నారు. వేదాల గొడవ మనకెందుకండి? వేదాల గొడవ మనకెందుకు చెప్పండి? ఓఫీర్ గారు హిందువా, క్రైస్తవుడా? అసలు అది తెలుసండి ముందు. బైబిల్ చెప్పాడు ఆయన, వేదాలు చెబుతాడు.
అని చాలామంది విమర్శిస్తున్నారు. ఈ విమర్శకుల్లో చాలామంది అసలు వాళ్ళ వైపు మనం చూడాల్సినంత, వాళ్ళ మాట విని పట్టించుకోవాల్సినంత అర్హత కూడా లేని వాళ్ళు అయితే చాలా డ్యామేజ్ అనేది చేస్తూ ఉన్నారు. విశ్వాసులు గొర్రెలు సత్యాన్ని నమ్మే కంటే అబద్ధాన్ని తొందరగా నమ్ముతారు. కనుక ఈ అనామకులు అర్భకులు, సరైనటువంటి మెంటల్ మెచ్యూరిటీ లేనటువంటి బోధకులు చాలామంది ఈ డ్యామేజింగ్ ప్రాపగెండా, నెగిటివ్ ప్రాపగెండా చేస్తూ ఉన్నారు. అస్తమానం వేదాలు అంటాడు, ఎందుకండి బైబిల్ చెప్పాలి కానీ అంటాడు. అన్యుల మత గ్రంథాలు మనకెందుకు అంటున్నారు. మరి ఏథెన్సు వారి కవీశ్వరుల గ్రంథాలు ఎందుకు పౌలు ఉటంకించాడు? క్రేతు వారి ప్రవక్తల గ్రంథాల్లో ఇలాగున్నదని ఎందుకు చెప్పాడు అని నేను అడుగుతున్నాను. అపోస్తలుడైన పౌలును ఖచ్చితంగా సేవా పద్ధతుల విషయంలో అనుకరించడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తిని నేను నా సహచరులు, నా అనుచరులు, నా శిష్యులు ఏదైనా చెయ్యాలి అంటే ముందు బైబిల్ చూస్తాం. పౌలు భక్తుడు ఈ మాట అన్నాడా అంటే మనం అనవచ్చు. పౌలు భక్తుడు ఈ విధానం అవలంబించాడా? అలాగైతే మనం కూడా అవలంబించవచ్చు అని పౌలును ఒక మాదిరి పురుషునిగా మేము పెట్టుకొని సేవ జరిగిస్తూ ఉన్నాం. ఏథెన్సు వారితో మాట్లాడేటప్పుడు ఏథెన్సు వారి కవుల మాటలను ఉటంకించాడు. క్రేతులో సేవ చేస్తున్నటువంటి తీతుకు హెచ్చరిక వాక్యం చెప్పేటప్పుడు, లేక కొన్ని ఆదేశములు, ఉపదేశములు, మార్గదర్శక సూత్రాలు చెప్పేటప్పుడు క్రేతు వారి పుణ్య గ్రంథాల ప్రస్తావన తెచ్చాడు. గనక ఏ గ్రంథం ఎత్తుకుంటేనేమి కంక్లూజన్ ముఖ్యం. ఖురాన్ అయినా ఎత్తుకుంటాము, ఇతర హైందవ మత గ్రంథాలు, సనాతన గ్రంథాలు ఎత్తుకుంటాం, సైన్స్ ఎత్తుకుంటాం, చరిత్ర గ్రంథాలు తీసుకుంటాం, రాజ్యాంగాన్ని తీసుకుంటాం. ఏ గ్రంథాన్ని తీసుకుంటేనేమి కంక్లూజన్ ఒకటే. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలే అని అపోస్తలుల కార్యాలు 4:12 పేతురు యోహానులు చెప్పినటువంటి మాట మా కంక్లూజన్. రామాయణంలో నుంచి మాట్లాడతాం, మహాభారతంలో నుంచి మాట్లాడతాం, ఖురాన్లో నుండి మాట్లాడతాం, చతుర్వేద సంహితలో నుండి మాట్లాడతాం. ఎక్కడి నుంచి బయలుదేరామనేది ప్రాముఖ్యం కాదు, కంక్లూజన్, ప్రసంగ గమ్యము అనేది ప్రాముఖ్యం. వీఆర్ ఎండీవరింగ్ టు ప్రొజెక్ట్ క్రైస్ట్ as the one and only true Savior of the whole mankind. There is no salvation in any other name other than Jesus of Nazareth. యేసు, నజరేయుడైన యేసు ద్వారా తప్ప ఎవరి ద్వారా కూడా రక్షణ కలగదు అనేది మా యొక్క రాజీ లేని బోధన, ప్రకటన. అందుచేత ప్రియులారా, వేరే మతమునకు చెందిన వాళ్లను మనము ప్రశంసించగానే మనం ఏదో ఘోరమైన అపచారం చేసినట్టు భావించవద్దు. అన్నట్టు ఇవాళ మహాత్మా గాంధీ జయంతి, అక్టోబర్ 2 మహాత్మా గాంధీ జయంతి. ఈ గాంధీ జయంతి సందర్భంగా నేను స్థాపించినటువంటి రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ శాఖలు 2 తెలుగు రాష్ట్రాల్లో అనేక స్థలాలలో ఊరేగింపులు, మౌనంగా శాంతి ర్యాలీలు నిర్వహించారు. మహాత్మా గాంధీ గారి జయంతిని రంజిత్ ఓఫీర్ గారు సెలబ్రేట్ చేయడం ఏంటి? మహాత్మా గాంధీ గారు క్రైస్తవుడు కాడే. ఆయన చేతిలో పట్టుకున్నది బైబిల్ కాదు, భగవద్గీత. మహాత్మా గాంధీ గారు క్రీస్తునందు మరణించలేదు, ఆయన ఇష్టదైవాన్ని తలుచుకొని మరణించారు. మరి ఓఫీర్ గారు క్రైస్తవులా కాదా? ఒక హిందువుగా పుట్టి, హిందువుగా గర్వించి, హిందువుగా మరణించిన జాతిపిత గాంధీజీ గారి యొక్క జన్మ దినాన్ని, జయంతిని ఓఫీర్ గారు, ఆర్కేపీ వాళ్ళు ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నారు?
ఎటు వెళ్ళిపోతున్నారు వీళ్ళు, అసలు ఏం చేస్తున్నారు వీళ్ళకైనా తెలుసా అని చాలామంది నివ్వెరపోతున్నారు. నేను చెబుతున్నాను, మహాత్మా గాంధీ గారు క్రైస్తవుడు కాదు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఐ లైక్ క్రిస్టియానిటీ బట్ నాట్ చర్చియానిటీ. షో మీ వన్ ట్రూ క్రిస్టియన్, ద నెక్స్ట్ మూమెంట్ ఐఎమ్ ఏ క్రిస్టియన్ అన్నారు ఆయన. కొత్త నిబంధన బాగా చదివారు. బ్రిటిష్ వాళ్ళ తుపాకులు ఫిరంగుల కంటే కూడా బలమైన ఆయుధం ఒకటి ఉన్నది, అది అహింస అనే ఆయుధం అనే సత్యాన్ని నేను యేసుక్రీస్తునాథుని పర్వత ప్రసంగంలో నుండి నేర్చుకున్నానని బహిరంగంగా బాహాటంగా ఒప్పుకున్నటువంటి యథార్థపరుడు మహాత్మా గాంధీజీ. వారి మత విశ్వాసాలు వారికి ఉన్నాయి, దానికి మనం అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు అన్నీ తెలుసు, సువార్త విన్నారు. నేను కూడా క్రైస్తవుడిని కావాలని సౌత్ ఆఫ్రికాలో వెళ్ళారు. ఆ తెల్లవాళ్ళ చర్చిలోనికి ఏంటి రానివ్వకుండా గెంటి వేశారు. గాంధీజీ గాయపడ్డారు, బాధపడ్డారు, మానసికంగా గాయపడ్డారు. అప్పుడు అన్నారు, యేసు ప్రభువు వారి బోధనలు చాలా ఉత్తమమైనవి, కానీ క్రైస్తవుల నడక యేసు బోధన ప్రకారం లేదు. ఐ లైక్ క్రిస్టియానిటీ బట్ నాట్ చర్చియానిటీ అన్నారు ఆయన. ఆ తర్వాత ఆయన హిందువుగానే కొనసాగడానికి ఇష్టపడ్డారు, హిందువుగానే మరణించారు. పర్వాలేదు, దానికి ఇప్పుడు మనమేం చేయలేము. కానీ ఆయన మత విశ్వాసాలు ఎలాగున్నప్పటికీ వారు చెప్పిన ఉత్తమమైనటువంటి ఉపదేశాలు చాలా ఉన్నాయి. మన దేశం అధిక శాతం ప్రజలు, ఎవరో ఒకరు ఇద్దరు తప్ప, మహాత్మా గాంధీజీని జాతిపితగా, ద ఫాదర్ ఆఫ్ ద నేషన్ అని గౌరవిస్తున్నారు. జాతిపితగా మహాత్మా గాంధీని గౌరవిస్తున్న వారు గాంధీ గారి ఉపదేశాలు బాగా తెలుసుకొని ఉంటే గ్రాహం స్టెయిన్స్ హత్య లాంటి ఘోరమైన ఉదంతాలు జరగవు. గాంధీ గారి యొక్క బోధలు బాగా తెలుసుకొని ఉంటే ఈనాడు చర్చిలను కూలగొట్టడం, తగలబెట్టడం లాంటి దురంతాలు జరగవు. ప్రియులారా, గాంధీ గారు చెప్పారు, ఒక స్త్రీ, ఒక ఆడపిల్ల అర్ధరాత్రి వేళ ఏదైనా పని ఉంటే బయటికి వెళ్ళి నిర్భయంగా సంచరించి మళ్ళీ క్షేమంగా అర్ధరాత్రి అయినా సరే ఇంటికి రాగలిగేటటువంటి క్షేమము నా దేశంలో స్త్రీలకు ఉన్నప్పుడే నేను నా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని ఒప్పుకుంటాను. ఆడపిల్ల అర్ధరాత్రి బయటికి వెళితే క్షేమము లేదు అనే పరిస్థితి ఉన్నంత వరకు నా దేశానికి స్వాతంత్రం వచ్చినట్టే కాదు అన్నారు ఆయన. కనుక మహాత్మా గాంధీ గారి స్ఫూర్తి, వారి బోధనలోని స్ఫూర్తిని పొంది మనం ఆడపిల్లల పట్ల వివక్ష అనే దాన్ని వెంటనే అరికట్టాలి. స్త్రీల మీద అత్యాచారాలు ఈ రోజుల్లో రాను రాను ఎక్కువైపోతున్నాయి. నిర్భయ చట్టము అమలులోకి వచ్చిన తర్వాతనే నిర్భయంగా చాలామంది అత్యాచారాలు, మానభంగాలు చేశారు. పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనాయి. ఆడపిల్ల అయితే చాలు, 6 ఏళ్ల పసిపాపైనా 60 ఏళ్ల ముసలిదైనా పర్వాలేదు, అత్యాచారం చేయడానికి ఈ మగ మానవ మృగాలు ఎగబడుతున్నారు. మహాత్మా గాంధీ గారిని గౌరవించే ప్రతి ఒక్కరూ కూడా, మహాత్మా గాంధీ గారిని రెస్పెక్ట్ చేసే ప్రతి ఒక్కరూ కూడా ఈ స్త్రీల పట్ల ఉన్నటువంటి వివక్ష, చిన్న చూపు, వారి పట్ల సమాజం చేస్తున్నటువంటి అత్యాచారాలను అరికట్టడానికి ప్రయత్నం చేయాలి. ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈవ్ టీజర్స్ను అణిచివేయాలి అనే ఒక ప్రత్యేకమైనటువంటి సంకల్పం కలిగి ఉన్నారు. షీ టీమ్ అనే ఒక టీంను కూడా వారు ఫామ్ చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్లోనే షీ టీమ్ అనే ఒక టీం ఉంది. వారు మఫ్టీలో సంచరిస్తూ ఉంటారు, పోలీసు డ్రెస్సుల్లో ఉండరు. కానీ ఆయా బస్ స్టాండ్స్లో, జనసమ్మర్దం కలిగినటువంటి మార్కెట్ ప్లేసెస్లో,
అక్కడక్కడ రహస్యంగా ఉంటారన్నమాట. ఆడపిల్లల పట్ల వెకిలిగా ప్రవర్తించే మగవాళ్లను స్పై కెమెరాస్లో ఫోటోలు తీస్తూ ఉంటారు. అలా ఎవరైతే ఆడపిల్లల్ని వేధిస్తున్నారో వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకుంటారు. అలాగే మనం ఎవరమైనా ఒకవేళ మన కంట్లో అటువంటి దృశ్యం పడితే, మన దృష్టిలో పడితే, ఒకవేళ మనం చూస్తుండగా ఎవరైనా వెకిలిగా ఆడపిల్లల పట్ల వేధిస్తూ ప్రవర్తిస్తూ ఉంటే వెంటనే 100 100కి ఫోన్ చేయాలి. వెంటనే షీ టీం 5-10 నిమిషాల్లో ఆ స్థలానికి చేరుకొని ఆ దుండగుణ్ణి అరెస్ట్ చేస్తారు. ఈ విధమైనటువంటి చట్టాలు ఇంకా రావాలి. ఆడపిల్లల పట్ల అత్యాచారం చేయాలి అంటే మగవాడు గడగడ వణికి భయంతో చావాలి. అటువంటి పరిస్థితి రావాలి. అప్పుడు మహాత్మా గాంధీ గారి ఆశయాలు మనం నెరవేర్చిన వాళ్ళం అవుతాం. గాంధీ జయంతి అంటే గాంధీ గారి విగ్రహానికి దండ వేయటం ఒకటే సరిపోదు. అంటరానితనం అనే దాన్ని నిర్మూలించినప్పుడే మనం నిజంగా మహాత్మునికి నివాళి అర్పించినట్టు అవుతుంది. ఆయన ఏ దేవుని నమ్ముకున్నాడు, ఎక్కడికి వెళ్ళాడు, అది ఆయన ఇష్టం, దేవుని ఇష్టం. ఆ సబ్జెక్టు మనకు అవసరం లేదు. కానీ భూమి మీద మాత్రం ఆయన ఒక మహానాయకుడు. ఆయన అన్నారు, అంటరానితనం ఎవరో ఒకడు అంటరాని వాడని చెప్పడం దేవునికి, భగవంతునికి విరోధంగా మానవుడు చేయగలిగిన అత్యంత నీచమైన పాపం, నికృష్టమైన పాపం అన్నారు గాంధీజీ. హరిజన వాడలకు వెళ్ళారు. ఆ వాడలు ఆయన తన చేతులతో శుభ్రం చేశారు. గనక గాంధీ గారి విగ్రహానికి మాలలు వేయడం మంచిదే, కానీ దాంతోపాటు కొంత మనం శుభ్రత కూడా పాటిస్తే మంచిది. మరొక విషయం ఏంటంటే, ఇదే రోజు అక్టోబర్ 2 దివంగత ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారి జన్మదినం కూడా. అధికారంలో ఉండి కూడా వారు ఆస్తులు సంపాదించుకోకుండా నిస్వార్థంగా సేవలు అందించారు. కనుక లాల్ బహదూర్ శాస్త్రి గారిని అధికారులందరూ, బ్యూరోక్రాట్స్ అందరూ, పరిపాలకులందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని మనవి చేస్తున్నాం. కనుక రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ అనేది ఒక విశాల హృదయం కలిగినటువంటి సంస్థ. మా ఉద్యమానికి చేయూతనివ్వండి, చేతులు కలపండి. ఎవరో ప్రశ్నతో సిద్ధంగా ఉన్నారు, చూద్దాం. ఎవరండి? వందనాలు బ్రదర్. ఎవరు మాట్లాడుతున్నారు? ఒంగోలు. చెప్పండి, మీ పేరేమిటి? సోంబాబు గారా? చెప్పండి. ఒంగోలు నుండి సోంబాబు గారు చెప్పండి, మీ ప్రశ్న ఏమిటి, సందేహం ఏమిటి? మామూలుగా అందరం ఆదివారం ఆరాధన జరిగిస్తుంటాం కదా. అవును, చెప్పండి. ఆదివారం మనం ఆరాధన జరిగిస్తున్నాం, కానీ ప్రకాశం జిల్లాలో సుమారు ఒక 1000 సంఘాల దాకా సెవెంత్ అడ్వెంటిస్ట్ సంఘాలు ఉన్నాయి సార్. ఓకే, అలాగే చెప్పండి. చెప్పండి బ్రదర్. మరి వాళ్ళేమో బాగా ధనవంతులు, మంచి బిల్డింగ్స్ కట్టుకొని, ఎక్విప్మెంట్స్ అంతా చూసుకొని సెవెంత్ డేనే ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి సమాధానం చెప్పడానికి మన దగ్గర ఏమన్నా ప్రశ్నలు ఉంటే నేను నోట్ చేసుకుంటాను సార్. తప్పకుండా. నేను మీ స్వరము నాకు రీసౌండ్ వస్తుంది కనుక ఇప్పుడు ఈ ఫోన్ కట్ చేసి చెబుతున్నాను, శ్రద్ధగా ఆలకించండి. ఒంగోలు నుండి సోంబాబు గారు అడిగిన ప్రశ్న ఏమిటంటే, ప్రకాశం జిల్లాలో దాదాపు 1000 మంది కంటే ఎక్కువ, 1000 కంటే ఎక్కువ సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘాలు ఉన్నాయి. వాళ్ళు 7వ దినం శనివారం విశ్రాంతి దినంగా పాటిస్తూ ఆరాధించుకుంటున్నారు. మరి ఈ విషయంలో మన సమాధానం ఏమిటని ఒంగోలు నుండి సోంబాబు గారు అడిగారు. మరి సోంబాబు గారు ఇంకా మిగతా ప్రజలందరూ, సకల ప్రజలు కూడా చాలా శ్రద్ధగా ఆలకించాల్సిన విషయం. విశ్రాంతి దినము, శనివారం విశ్రాంతి దినం పాటించాలి అని పాత నిబంధన గ్రంథంలో దేవుడు 10 ఆజ్ఞల్లోనే ఒకటి చెప్పాడు. 4వ ఆజ్ఞ అదే.
విశ్రాంతి దినమును పరిశుద్ధమైనదిగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. అది 4వ ఆజ్ఞ. ఇది నిత్య నిబంధన అని కూడా అన్నాడు. తరతరములకు ఇది మీకు నాకు మధ్య నిత్య నిబంధన అన్నాడు. గనక సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారు చెప్పే ఆర్గ్యుమెంట్ ఎంత కన్విన్సింగ్గా ఉంటుంది అంటే, నేను వ్యక్తిగతంగా కూడా కొంత టెంప్ట్ అయ్యాను. అసలు నేను కూడా సెవెంత్ డే అడ్వెంటిస్ట్ అయిపోతే బాగుండని. చాలా కన్విన్సింగ్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇప్పుడు 10 ఆజ్ఞల్లో అబద్ధం ఆడకూడదు, వ్యభిచారం చేయకూడదు, ఆ తర్వాత నరహత్య చేయకూడదు ఇత్యాది అనేక ఆజ్ఞలు ఉన్నాయి. పొరుగువాని భార్యను ఆశించకూడదని. ఈ సకలమైన ఆజ్ఞలనేమో మనం పాటిస్తున్నాం. విగ్రహారాధన చేయకూడదని ఆజ్ఞ పాటిస్తున్నాం. నేను తప్ప వేరొక దేవుడిని కొనకూడదని ఆజ్ఞను పాటిస్తున్నాం. 10 ఆజ్ఞల్లో 9 ఆజ్ఞలను కూడా మనం ఈనాటికి పాటిస్తూ ఒక 4వ ఆజ్ఞ ఒక్కదాన్ని మాత్రమే ఎందుకు వదిలిపెట్టేశాము? ఇది క్రమము కాదు కదా అనేది సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారి వాదన. నేను చెబుతున్నాను, ఐ ఆల్మోస్ట్ వాజ్ కన్విన్స్డ్ దట్ ఐ షుడ్ బికమ్ అ సెవెంత్ డే అడ్వెంటిస్ట్. ఏం తప్పేముందండి, శనివారం ఆరాధన చేసుకుంటే మంచిదే ధర్మశాస్త్ర ప్రకారం అనుకున్నాను. కానీ ఒక వచనం పౌలు భక్తుడు రాశాడు, అది అడ్డం వచ్చింది. కొలసీ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో ఇలాగ పౌలు చెబుతున్నాడు, కాబట్టి అన్నపానముల విషయములోనైనను పండుగ, అమావాస్య, విశ్రాంతి దినమును వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చనివ్వనికి అవకాశం ఇయ్యకూడి. ఇవి ఛాయయే గాని, ఇది ఛాయ నీడయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది అన్నాడు పౌలు భక్తుడు. ప్రియమిత్రులారా, గమనించాలి, అన్నపానములు ఇవన్నీ ఛాయ. ఇవి తినొచ్చు, ఇవి తినకూడదు అనేది ఛాయ. అసలైన ఆహారము క్రీస్తులో ఉంది. పండుగలు, పస్కా, తర్వాత పొంగని రొట్టెలు, ప్రథమ ఫలములు, పెంతుకోస్తు, బూరెల పండుగ, ఇలా 7 పండుగలు, పర్ణశాల పండుగ వరకు 7 పండుగలు, ఇవన్నీ ఛాయయే కానీ అసలైన పండుగ యేసులో ఉన్నది. అమావాస్య ఒక ఛాయ, అసలైన అమావాస్య న్యూ మూన్ యేసులో ఉన్నది. విశ్రాంతి దినం అనేది ఒక ఛాయ, అసలైన విశ్రాంతి క్రీస్తులో ఉన్నది. ఇది కొలసీ 2:16 చెబుతున్నమాట. మనం ఇంకనూ శనివారం పాటిస్తూ ఉండకపోవడానికి కారణం ఏంటంటే, యేసు వచ్చినప్పుడు అసలైన విశ్రాంతి వచ్చింది, ఛాయారూపక విశ్రాంతి కొట్టివేయబడింది. ఈనాడు మనకు ఆదివారం కూడా విశ్రాంతి దినం కాదు. మన విశ్రాంతి దినము శనివారము నుండి ఆదివారానికి షిఫ్ట్ అయిందని చెప్పుకోవడం కూడా తప్పే. సండే ఈజ్ నాట్ ద క్రిస్టియన్ సబాత్. యూదులకేమో శనివారం సబ్బాతు, క్రైస్తవులకేమో ఆదివారం సబ్బాత్ అనేది విశ్రాంతి అనేది తప్పు. Our Sabbath is not Sunday, our Sabbath is Jesus Christ himself. Our Sabbath is a person, not a day, not a period of 24 hours. 24 గంటల సమయం కాదు మన సబ్బాతు. మన సబ్బాతు ఒక వ్యక్తి, యేసు అనే వ్యక్తి. యేసులో ప్రవేశించిన వాడు విశ్రాంతి పొందుతాడు. తన పాప క్షమాపణ కొరకిక తాను ప్రయాసపడడు. యేసు ప్రభు శిలువలో చేసిన యజ్ఞం మీద ఆధారపడతాడు. తాను హైరాణ పడడు, కలవరపడడు, భయపడడు. యేసు రక్తమే నాకు చాలనుకుంటాడు. తన పాప క్షమాపణ కొరకిక క్రైస్తవుడు ఏమాత్రమూ కష్టపడడు. క్రైస్తవునికి ఉన్నది వారానికి 1 రోజు విశ్రాంతి కాదు, వారానికి 7 రోజుల విశ్రాంతి, జీవితకాలమంతా విశ్రాంతి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త ప్రజలారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చేదను అన్నారు యేసునాథుడు. ఆ విశ్రాంతిని పొందిన మనకు ఇక వారానికి ఒక విశ్రాంతి అక్కర్లేదు, మనకు నిత్య విశ్రాంతి ఉన్నది. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము దయచేసి 9వ వచనం. కాబట్టి దేవుని ప్రజలకు
విశ్రాంతి నిలిచి ఉన్నది. 10వ వచనం, ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. ఇది ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. హీబ్రూస్ 4:10 చూసుకోండి దయచేసి. మనకు విశ్రాంతి అనేది యేసులో బయలుపరచబడింది. పాత నిబంధన కాలంలో నేను నీకు విశ్రాంతినిచ్చేదను అని చెప్పిన యేసు అప్పటికి ఇంకా రాలేదు గనుక యేసులో ప్రవేశించిన వాడు ఏ రీతిగా విశ్రమిస్తాడో దాన్ని ఛాయారూపకంగా చూపడానికి వారానికి ఒకరోజు విశ్రాంతి దేవుడు ఏర్పాటు చేశాడు. కొంతమంది అంటారు విశ్రాంతి అనేది నిత్య నిబంధన అని దేవుడు చెప్పాడు కదా, మరి నిత్య నిబంధన అయినప్పుడు అది యేసు రాకడతో కొట్టివేయబడిందని ఎలాగనుకోవాలి, ఎందుకు అనుకోవాలి అని కొంతమంది ప్రశ్నిస్తారు. నిత్య నిబంధన అంటే ఎల్లకాలం ఉండాలి, కొంతకాలం అయ్యాక కొట్టివేయబడడం కాదు కదా. వాళ్ళకు సమాధానం మీరు చెప్పడానికి సోమబాబు గారు కానీ ఇంకెవరైనా కానీ తెలుసుకోండి. ఆదికాండము 17వ అధ్యాయము 13వ వచనం. ఆదికాండం 17:13, నీ ఇంట పుట్టిన వాడును నీ వెండితో కొనబడిన వాడును తప్పక సున్నతి పొందవలెను, అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును. విశ్రాంతి దినం ఒక్కటే కాదు, తరతరములకు నిత్య నిబంధన. సున్నతి కూడా, గోప్యాంగ చర్మమున సున్నతి చేయబడుట కూడా నిత్య నిబంధన అని బైబిల్లో ఉంది. మరి శనివారం నిత్య నిబంధన అన్నాడు కనుక మనం ఇంకా చెయ్యాలి అని చెబుతున్న సెవెంత్ అడ్వెంటిస్ట్ వారు సున్నతి కూడా నిత్య నిబంధన అని దేవుడు అన్నాడు కనుక వాళ్ళు సున్నతి ఎందుకు చేసుకోవడం లేదో మనకు వివరించాల్సిన అవసరం ఉంది. నిత్య నిబంధన అని చెప్పబడిన సున్నతిని ఎందుకైతే మనం మానివేశామో అదే కారణంతో శనివారం విశ్రాంతి దినంగా ఆచరించడం మానేశాం. ఇప్పుడు మనకు ఒకరోజు విశ్రాంతి ఏం కర్మ, మనకు వారానికి 7 రోజుల విశ్రాంతి, నెలకు 30 రోజుల విశ్రాంతి, సంవత్సరానికి 365 రోజుల విశ్రాంతి. యేసులో ప్రవేశించిన వారికి నిత్య విశ్రాంతి ఉన్నది కనుక అది ఛాయ అన్నాడు కనుక మనం ఇక పాటించడం లేదు. ఇది మీరు ఇవ్వాల్సిన సమాధానం. ఓవర్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఎస్ ప్లీజ్. ఎవరున్నారండి లైన్లో? ఎవరున్నారు? వందనాలు బ్రదర్. మీరెవరు? మీ పేరు? బాలస్వామి మాట్లాడుతున్నా. బాలస్వామి గారా? ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుండి. హైదరాబాద్. చాలా సంతోషం, చెప్పండి. ఏం లేదు, ఇప్పుడు యాశ్వా మెస్సయ్య అనే సంఘం వారు ఇప్పుడున్న సంఘాలని చాలా గలిబిలి చేస్తున్నారు పత్రికలు ఇచ్చి. అవును, వాళ్ళు చెప్పేది అసలు యేసునామం కాదు, యాశ్వా మెస్సయ్య అనే నామం అని చెప్తున్నారు. మరి అది ఎంతవరకు కరెక్ట్? తర్వాత ఇంకో క్వశ్చన్, న్యూమరాలజీ గురించి. అంటే వాస్తు మనం నమ్మొచ్చా? న్యూమరాలజీ అనేది అంటే మనం పేరులో కొన్ని అక్షరాలు మార్చుకుంటే మనకు వ్యాపారీత్యా కానీ ఇంకా అనేక విధాలుగా లాభంగా అవుతున్నారు చెప్తున్నారు. మరి అది ఎంతవరకు నమ్మొచ్చు అనేది నా క్వశ్చన్. సంతోషం, మంచిది. మీ పేరు బాలస్వామి గారు కదా? అవును. మంచిది. హైదరాబాద్ నుండి బాలస్వామి గారు అడిగినటువంటి ప్రశ్నలు 2. యేషువా మెస్సియా అనే సమాజము వారు మరి యేసు అన్న, యెహోవా అన్న, జీసస్ అన్న ఇవన్నీ కూడా దేవుని పేర్లు కాదు, మీకు రక్షణ రాదు, మీరు యేషువా మెస్సియా అనే నామమే ఉచ్చరించాలి, యేషువా మెస్సియా నామమున ప్రార్థన చేయాలి, యేషువా మెస్సియా నామమున బాప్తిస్మం పొందాలి, అప్పుడే మీకు రక్షణ కలుగుతుంది. ఈ పేరుగాక ఇంకా ఏ పేరు ఉచ్చరించినా అవన్నీ దైవనామములు కాదు కనుక మీకు రక్షణ కలగదని చాలామందిని గలిబిలి చేస్తున్నారు. దానికి మన సమాధానం ఏమిటని అడిగారు. తర్వాత వాస్తు, న్యూమరాలజీ ఈ 2 కూడా బాలస్వామి గారు ప్రస్తావించారు. వాస్తును మనం నమ్మవచ్చునా, న్యూమరాలజీని నమ్మవచ్చునా, ఈ 2 విషయాలు అడిగారు. మొత్తం 3 ప్రశ్నలు అడిగారు. నేను చెబుతాను, గమనించండి. ఈ యెషువా మెస్సియా సమాజము వారికి చెప్పాల్సిన సమాధానము కానీ, సెవెంత్ డే వారికి చెప్పాల్సిన సమాధానం కానీ, యెహోవా సాక్షులు అనే సమాజం వారికి చెప్పాల్సిన సమాధానం కానీ, ఈ సకల విధములైన కల్ట్స్ ఉన్నాయి.
వీటికి అన్నిటికీ మనం చెప్పవలసిన సమాధానము దేవుని వాక్యంలో నుండి ఎలా చెప్పాలో దేవుడు నా చేత రచింపజేసినటువంటి గ్రంథము సింహనాదం అనే ఈ గ్రంథం. తప్పక తెప్పించుకొని చదవండి. మీ దగ్గర ఒక రికార్డు ఉంటుంది. ఆథెంటిక్గా మీరు పదే పదే చదివి సాధికారముగా మీరు సమాధానం చెప్పగలుగుతారు. ప్రస్తుతానికి నేను సమాధానం చెబుతాను. యెషూవా మెస్సియా అనేది హెబ్రీ భాషా పదము. కొత్త నిబంధన వ్రాయబడింది హెబ్రీ భాషలో కాదు, గ్రీకు భాషలో వ్రాయబడింది. పౌలు భక్తుడు దేవుని నామమును, లూకా భక్తుడు అపొస్తలుల కార్యాలు రాసినప్పుడు కూడా గ్రీకు భాషలో రాశాడు కానీ హెబ్రీలో రాయలేదు. కనుక హెబ్రీ భాషలో మెస్సియా అనే మాటకు పర్యాయ పదముగా క్రిస్టోస్ అనే మాట రాయబడింది. ఈసూస్ క్రిస్టోస్ అది గ్రీకు భాషా రూపము. ఈసూస్ క్రిస్టోస్. దాన్ని లాటిన్లో యూసస్ అన్నారు. ఆ యూసస్ అన్నందుకే IEUSUS అది లాటిన్ ఉచ్చారణ. కనుక ప్రియులారా, యెషూవా మెస్సియా అని కాక వేరే విధంగా పలిగితే రక్షణే ఉండదు అనే మాట నిజమైతే పేతురు, యోహాను, పౌలు వీళ్ళందరూ నరకానికి పోయినట్టే లెక్క. ఇక మనం ఈ మతంలో ఉండడమే వ్యర్థం. ఈసూస్ క్రిస్టోస్ అని చెప్పుకుంటూ గ్రీకు భాషలో బైబిల్ రాసి గ్రీకు భాషలో గ్రీకు ఉచ్చారణతో యేసునామాన్ని పిలిచి పౌలు, పేతురు, యోహాను పరలోకానికి వెళ్ళగలిగి ఉంటే మనం కూడా అలాగే వెళ్తాము. ఏం కంగారు పడక్కర్లేదు. హెబ్రీ భాషా ఉచ్చారణే పలకాలని వారు అంటున్నారు. అయితే అసలు కొత్త నిబంధన క్రైస్తవులు, కొత్త నిబంధన హెబ్రీలో రాయబడలేదు. కొత్త నిబంధన యొక్క ఒరిజినల్ వ్రాతప్రతులు ఎక్కడ కూడా యెషూవా మెస్సియా అని కాకుండా ఈసూస్ క్రిస్టోస్ అని రాయబడి ఉంది. మీరు ACTC లాంటి వేదాంత కళాశాలకు వెళ్ళొచ్చు. అక్కడ బైలింగ్వల్ బైబిల్ ఉంటుంది. ఒకవైపు ఒరిజినల్ టెక్స్ట్ ఉంటుంది, ఇంకోవైపు ఈ నిలువు గీత తర్వాత ఇటు ఇంగ్లీష్ ఉంటుంది. కనుక మీరు ఆ గ్రంథం, మీరు బైబిల్ గ్రంథాన్ని మీరు టాలీ చేసుకోవచ్చు. అది అనవసరమైన వివాదం లేవదీస్తున్నారు, దాన్ని మీరు పట్టించుకోనక్కర్లేదు. నజరేయుడైన యేసు అని చెప్పిన, జీసస్ ఆఫ్ నాజరేత్ అని చెప్పిన, ఈసూ మసీ అని చెప్పిన తప్పకుండా మీకు రక్షణ కలుగుతుంది. ఇంకొక మాట ఏంటంటే వాస్తు మనం నమ్మవచ్చునా అన్నారు. వాస్తు అనేది అష్టదిక్పాలకులు ఉన్నారు అనే నమ్మకం మీద ఆధారపడినటువంటి ఒక శాస్త్రం. ఆగ్నేయమునకు అగ్నిదేవుడు అధిపతి, వాయవ్యమునకు వాయుదేవుడు అధిపతి, ఇంద్రుడు, శని, కుబేరుడు, ఇలాగా అష్టదిక్పాలకులు ఉన్నారు అనే ఒక నమ్మకం హిందూ ధర్మంలో ఉంది. ఒక్కొక్క దిక్కుకు ఒక్కొక్క దేవత అధిపతిగా ఉంటాడు. ఆయనకు ప్రీతికరంగా మనం కార్యాలు చేయాలి. అగ్ని ఉండవలసిన వైపు నీరు ఉండకూడదు. ఎక్కడ ఎత్తు ఉండాలో అక్కడ ఎత్తు, ఎక్కడ పల్లం ఉండాలో అక్కడ పల్లం, ఇలా ఉండాలి అని మన దేశం నమ్ముతోంది. నేను వాస్తును నమ్మడం లేదు, కానీ నేను ఒక ఇల్లు కడితే మాత్రం వాస్తు ప్రకారమే కడతాను. ఎందుకు కడతానో చెబుతున్నా. రేపు ఏదైనా నాకు అవసరం వచ్చి నా ఇల్లు అమ్మాలనుకున్నాను అనుకోండి, వాస్తు పట్ల నాకు నమ్మకం లేదు, కానీ కొనేవాడికి ఉంటుంది నమ్మకం. మనం ఏదో గాలి వెలుగు వచ్చేటట్టు చూసి మనం ఏదో విశాలంగా చక్కగా ఇల్లు కట్టుకున్నాం, అవసరానికి అమ్మాలనుకుంటే ఎవ్వడు కొనడు. దేశానికి నమ్మకం ఉంది కనుక ఏదో సింపుల్గా వాస్తు శాస్త్ర రీత్యా ఇటు గుమ్మం ఉండాలి, ఇటు ఎత్తు ఉండాలి, ఇటు బరువు ఉండాలని ఏదో చెబుతారు. ఆ ప్రకారంగా కట్టుకున్నందువల్ల నష్టమేమీ లేదు. వాళ్లకు ఒక దిక్కు ఒక దేవుడు ఉంటాడు, ఇంకో దిక్కు ఇంకో దేవుడు ఉంటాడని వాళ్ళ నమ్మిక. మనకేమో అన్ని దిక్కులో యేసయ్యే ఉంటాడని మన నమ్మకం. 8 దిక్కులున్నా 16 దిక్కులున్నా అన్ని వైపులా మన ఆవరించిన వాడు యేసయ్య. ఈశాన్యమునకు యేసే అధిపతి, నైరుతికి ఆగ్నేయమునకు ఉత్తర దక్షిణ తూర్పు పడమరలకు యేసే అధిపతి. గనుక అన్ని వైపులకు యేసే అధిపతి అయినప్పుడు ఇక ఒక్కొక్క వైపు ఒక్కో మర్యాద చేసే అవసరం ఏమున్నది?
పాపము చేయకూడదు, దేవునికి విరోధమైన జీవితం జీవించకూడదు, ప్రార్థనలో గడపాలి, వాక్య ధ్యానములో గడపాలి. అప్పుడు దేవుని ఆశీర్వాదం ఉంటుంది. అమెరికా, జర్మనీ లాంటి దేశాల్లో ఎవరు వాస్తు నమ్మరు. అందిన స్థలంలో ఉన్నటువంటి అవకాశాన్ని బట్టి కట్టుకుంటారు. మరి వాళ్ళను అభివృద్ధి చెందుతున్నారుగా. ఈ శాస్త్రాలను నమ్మి మన దేశమేమో అక్కడికి వెళ్ళి చేయి జాపాల్సి వస్తుంది. కానీ వాస్తు ప్రకారము ఇల్లు కట్టలేదు కనుక ఈ నష్టం జరుగుతుందని ఆ శాస్త్రం మెరిగిన గురువు గారు చెప్పడం, ఆ నష్టం అక్షరాల జరగడం కూడా ఎన్నో వేల సందర్భాల్లో చూస్తున్నాం. ఈ రకమైన వాస్తు ఉంటే భార్యాభర్తల కాపురం బాగుండదు. ఈ రకమైన వాస్తు ఉంటే ఇంట్లో ధనము నిలవదు. ఈ రకమైన వాస్తు ఉంటే అధిపతి యజమానికి రోడ్ యాక్సిడెంట్స్ అయిపోతాయి. ఈ రకమైన వాస్తు ఉంటే దీర్ఘకాలిక రోగాలు, మరణకరమైన రోగాలు వస్తాయి అని శాస్త్రం చెబుతుంది. మన దేశంలో ఖచ్చితంగా అది నెరవేరుతుంది. మరి అమెరికా వాళ్ళకు, చైనా వాళ్ళకు ఇదేం శాస్త్రం తెలియదు, వాళ్ళు బాగానే అభివృద్ధి చెందుతున్నారు. గనక మన దేశంలో ఉండే నమ్మకాలు ఏవైనా ఒక ప్రాంతమునకు చెందిన శక్తులు నడిపిస్తున్నటువంటి శాస్త్రాలు ఇవి. తెలంగాణ మొత్తం, ఆంధ్రప్రదేశ్ మొత్తం, శ్రీకాకుళం దాకా మంగళవారం శుభదినం కాదంటారు. వ్యాపార లావాదేవీలు మంగళవారం చేయొద్దు, తప్పు, కలిసి రాదు అంటారు, అచ్చి రాదు అంటారు. శ్రీకాకుళం దాటి ఒరిస్సాలో అడుగు పెడితే మంగళవారమే శుభదినం అండి. आज मंगल का दिन है, जो कुछ भी व्यापार करना है आज का ही दिन करना है. मंगल का दिन मंगल होगा. మంగళవారమే మంగళం సిద్ధిస్తుంది. మంగళవారం అన్నదే అందుకు కదా. మంగళవారం రండి అగ్రిమెంట్ రాసుకుందాం అంటాడు ఒరిస్సా వాడు. తెలుగు వాళ్ళకేమో మంగళవారం చెడ్డ రోజు, ఒరిస్సా వాళ్లకు మంగళవారమే మంచి రోజు. మళ్ళీ ఇద్దరూ భారతీయులే. మరి మంగళవారం అని శాస్త్రులు వారు చెప్పినా సరే వినకుండా అగ్రిమెంట్ రాసుకున్న వాళ్లకు ఫెయిల్ అయిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఒరిస్సాలో వేరే శక్తులు పనిచేస్తున్నాయి, ఇక్కడ వేరే శక్తులు పనిచేస్తున్నాయి. కాబట్టి ఈ ప్రపంచాన్ని పడిపోయిన దేవదూతలు పరిపాలిస్తున్నారు. ఈ లోకమంతా దుష్టుని యందు ఉన్నది. కొన్ని శక్తులు ఉన్నాయి, అవి ఒక ప్రాంతంలో పనిచేయగలవు తప్ప అన్ని ప్రాంతాలకు చెందినవి కాదు. కాబట్టి ఈ అన్ని శక్తులకు మించినటువంటి శక్తిని మనం నమ్ముకున్నాం. మనకు వాస్తు గీస్తూ సంబంధం లేదు. అయినా మీరు ఇల్లు కట్టుకున్నా, కొనుక్కున్నా, అమ్మినా మినిమం చూడాలి. మరీ డీప్గా వెళ్ళక్కర్లేదు. ఏ ఇద్దరు వాస్తు పండితులు కూడా అగ్రి అవ్వరు. ఇలా చేస్తే మన ఇంట్లోకి లక్ష్మి వస్తుంది అంటాడు. ఆ వాస్తు పండితుడు దారిద్ర్యంలో జీవిస్తూ ఉంటాడు, పేదరికంలో. కాబట్టి డీప్గా మనం వెళ్ళనక్కర్లేదు. కానీ సింపుల్గా ఏదో ఆ మేస్త్రి గారు చెప్పినట్టు కట్టుకుంటే మీరు అమ్మాలనుకున్నప్పుడు ఆ ఇల్లు అమ్ముడు పోతుంది. లేకపోతే అమ్మబోతే అడవి, కొనబోతే కొరివిలాగా ఉంటుంది. అలా దెబ్బతిన్న క్రైస్తవ బిల్డర్స్ చాలామంది ఉన్నారు. వాస్తు అనేది మనకు పని చేయదు. నాకు ఒక పెద్ద పేరెన్నిక కన్నా ప్రఖ్యాత వాస్తు పండితుడే చెప్పాడు. నేను అడిగాను, ఈ అష్టదిక్పాలకులన్నిటికీ మూలమెవరు అంటే ఓంకారము, ప్రణవము, నాదబ్రహ్మము నాయన అన్నాడు. ఆ నాదబ్రహ్మమే యేసుక్రీస్తుగా పుట్టాడని నేను నమ్ముతున్నాను. నాదబ్రహ్మమే నావాడైనప్పుడు ఈ దిక్పాలకులు నన్ను ఏమైనా చేయగలరా అని అడిగాను. ఆయన అన్నాడు, అంత ఎత్తుకు వెళ్ళిపోయావు కనుక నీకు ఈ వాస్తు అక్కర్లేదు నాయన అన్నాడు. గనక యేసునందున్న వాళ్లకు ఏ శక్తి ఏమీ చేయలేదు. కానీ సమాజాన్ని బట్టి మనం కాస్త వాస్తు చూసి కట్టుకోవడం ఏం తప్పు కాదు. పూజలు ఏం చేయనక్కర్లా, ఆ దిశలు చెబుతారు. ఇక్కడ బాగుండాలి, ఇక్కడ గొయ్యి ఉండాలి, ఇక్కడ నువ్వు ఉండాలి అంటాడు. అలా చేస్తే తప్పేం లేదు. ఇక న్యూమరాలజీ టోటల్లీ డిఫరెంట్. వాస్తులో కొంతమంది వ్యక్తుల ప్రస్తావన ఉంది, వాళ్ళు దేవతలన్న నమ్మకం ఉంది. న్యూమరాలజీలో ఏ దేవుడి ప్రసక్తి లేదు, ఏ రూపము లేదు, ఏ నామము లేదు. 2 రెళ్ళు 4 అవుతుంది. అది ముస్లింకైనా 2 రెళ్ళు 4, హిందువుకైనా 4, క్రైస్తవుడికైనా 2 2 ఆర్ 4 అవుతుంది. ఒకరికి దేవుడే లేడు, నాస్తికుడు. ఆ నాస్తికుడికి కూడా 2 రెళ్ళు 4 అవుతుంది. ఇది సంఖ్యాశాస్త్రము. మ్యాథమెటిక్స్ ఈజ్ ద ఓన్లీ సైన్స్ దట్ కెనాట్ బి కరప్టెడ్.
ఈ న్యూమరాలజీకి మూల పురుషుడు గ్రీక్ మ్యాథమెటిషియన్ పైథాగరస్. ఆయన హిందువు కాడు, అసలు ఆయనకే ఏ దేవుడు లేడు. ఆయన కనిపెట్టారు ఏంటంటే గ్రీకు భాషలో ఆల్ఫబెట్సే నంబర్స్ అన్నమాట. వాళ్ళు రాస్తుంటే 1, 2, 3 రాసినట్టే, అంకెలు అక్షరాలు ఒకటే. తన పేరు తను రాసుకుంటూ ఇది ఒక సంఖ్యగా ఎంచుకుంటే ఈ టోటల్ వస్తుంది కదా అని ఆడుకుంటూ తన కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు అందరి పేర్లు రాసి ఒక డిస్కవరీ చేశాడు ఆయన బీసీ నాడు పైథాగరస్. కొన్ని రకముల టోటల్ నంబర్ వచ్చినప్పుడు మనుషులు అభివృద్ధిలోకి వస్తున్నారు. కొన్ని టోటల్ నంబర్స్ వచ్చినప్పుడు ఒక్కొక్కరి పేరు వేరే వేరే టోటాలిటీ మొత్తం అన్ని అంకెలు కలిపి కూడితే ఒక నంబర్ వస్తుంది టోటల్గా. ఆ ఫైనల్ నంబర్ 4, 8, 6 ఇటువంటి వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందుల్లో పడుతున్నారు. కనుక పేరు మార్చి చూద్దాం, అంకె మార్చి చూద్దాం అని అలాగా ఆయన కసరత్తు చేసి కనిపెట్టినటువంటి శాస్త్రము న్యూమరాలజీ. పైథాగోరియన్ టేబుల్ అనేది ఒక టేబుల్ ఉంది, చాలియన్ టేబుల్ అని ఇంకో టేబుల్ ఉంది. ఇందులో రంజిత్ ఓఫీర్ అనే పేరు ఓఫీర్ OPHIR బదులు OFIR రాసుకోమంటాడు ఫర్ ఎగ్జాంపుల్. మరి అంత మాత్రాన నేను యేసునే నమ్ముతున్నాను తప్ప ఇంకో దేవుడు లేడు, ఇంకో రూపం లేదు, ఇంకో నామం లేదు. ఒక అక్షరం ఎక్స్ట్రా రాయండి, అదే ఉచ్చారణ వచ్చేటట్టు ఇంకో స్పెల్లింగ్ వేరుగా రాయండి. రంజిత్ అంటే RANJITH బదులు JIT రాయండి, లేక JEET రాయండి. ఇలాగా రంజిత్ బదులు రంజీత్ అని స్వల్పమైన మార్పులు చేస్తారు. ఆ మార్పు చేయకముందు యేసు ప్రభువునే ప్రార్థించాను, ఆ మార్పు చేసిన తర్వాత యేసు ప్రభువునే ప్రార్థించాను. నా మనసులోకి కానీ ఊహల్లోకి కానీ ఇంకో దేవుని రూపము రాలేదు, నామము రాలేదు. కనుక క్రైస్తవులకు న్యూమరాలజీ ఏ విధమైన అభ్యంతరము లేనటువంటి శాస్త్రం. మీ స్పెల్లింగ్ ఇంకో రకంగా రాసుకోండి, కలిసి వస్తుంది అంటారు. మార్చుకోండి, నష్టమేముంది. స్పెల్లింగ్ మార్చుకోవడం వల్ల తప్పకుండా ఫలితాలు ఉంటాయి. మీరు స్పెల్లింగ్ మార్చుకొని రాసుకొని మేలు పొందారు అనుకోండి, లాభం పొందారు అనుకోండి, ధనవంతులయ్యారు అనుకోండి, ఆరోగ్యవంతులయ్యారు అనుకోండి, అభివృద్ధిలోకి వచ్చారు అనుకోండి, అప్పుడు మీకు వచ్చే పేరు, పలుకుబడి, ధనం యేసే రక్షకుడని చెప్పడానికే వాడతారు తప్ప ఇంకో దేవుని గురించి మీరు చెప్పరు. గనక క్రైస్తవులు న్యూమరాలజీ ప్రకారం సలహా, ఏదో అడ్వైజ్ చెబుతారు, ఈ పేరు ఇలా రాసుకోమంటారు. రాసుకోండి, ఏం తప్పులేదు, మీరు బాగుంటే దేవుని సేవ చేస్తారు. ఎస్ ప్లీజ్. ఎవరండి లైన్లో ఎవరున్నారు? నేను ప్రశ్న కోసం ఎదురు చూస్తున్నాను. ఎవరు లైన్లో ఉన్నారు? అడగండి బ్రదర్, ఎవరు మీరు? మీ పేరు, ఊరు చెప్పి ప్రశ్న చెప్పండి. నేను చిలకలూరుపేట దేవుని దయని. పాస్టర్ దేవుని దయ గారు చెప్పండి. లూకాసు వార్త 20వ అధ్యాయము. లూకాసు వార్త 20వ అధ్యాయం చెప్పు నాయనా. మీ దగ్గర మీ టీవీ సౌండ్ మొత్తం మ్యూట్ చేసేది దయచేసి. టీవీ సౌండ్ తగ్గించండి. చెప్పండి 18 వచ్చిన అన్నయ్య. ఈ రాతి మీద ఎవడు పడును, ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును, గాని అది ఎవని మీద పడును వాని నలిచివేయును అనేను. అవును, చెప్పండి మీ ప్రశ్న ఏంటి? అదే రాతి మీద పడువాడు, దానికి అర్థం ఏంటంటారు, అంతే కదా? అవునన్న, ఈ రాతి మీద పడువాడు ప్రతివాడు తునకలైపోవును, గాని అది ఎవరి మీద పడును వాని నలిచివేయను అని చెబుతుంది కదా. నేను చెప్తాను కదా, అయిపోయింది. ప్రశ్న అంతేనా? అంతేనన్న. సరే, రాయి ఊరు, ఆ రాయి మీద పట్టుకుంది, రాయి మళ్ళీ అతని మీద పట్టుకుంది. చెప్తాను. ప్రియులారా, లూకా 20వ అధ్యాయం 18వ వచనంలో చెప్పబడినటువంటి మాట, ఈ రాతి మీద పడు ప్రతివాడును తునకలైపోవును, కానీ అది ఎవరి మీద పడునో వానిని నలిచివేయనను. ఈ రాయి ఎవరు, రాయి మీద పడడం ఏంటి అని పాస్టర్ దేవుని దయ గారు చిలకలూరుపేట నుంచి అడిగారు. వారికి వందనాలు, ఆహ్వానం. ప్రియులారా గమనించండి, ఈ రాయి ఎవరు అన్నారు, అంతకంటే ముందు వచనం చదువుకుంటే సరిపోతుంది. 17వ వచనంలో, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను,
అని వ్రాయబడి ఉన్నది. ఆ రాయి ఎవరు? మూలకు తలరాయి అంటే క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అంటాడు పౌలు. ఆ మూలరాయి యేసు ప్రభువు వారు. యేసు ప్రభువు వారిని ఎవరు ఢీకొన్నా, యేసు ప్రభువే వచ్చి వాళ్ళ మీద పడ్డా, వాళ్ళు పోయి యేసయ్య మీద పడ్డా నలిగిపోయేది, నష్టపోయేది యేసు కాదు, యేసు విరోధులే నష్టపోతారు అన్నమాట చెబుతున్నారు. ఒక రకంగా ఈ సమాజంలో ఆడవాళ్ళ యొక్క పరిస్థితిని వివరిస్తూ పెద్దలు ఒక సామెత సృష్టించారు. అరిటాకు ముళ్ళు సామెత. అరిటాకు పోయి ముళ్ళు మీద పడ్డా అరిటాకే చినిగిపోతుంది, ముళ్ళు వచ్చి అరిటాకు మీద పడ్డా అరిటాకే చినిగిపోతుంది. అలాగే ఆడవాళ్ళు వెళ్ళి మగవాళ్ళతో గొడవ పెట్టుకుంటే ఎప్పుడైనా ఆడదాని బ్రతుకు అరిటాకు ముళ్ళు సామెత అని అంటారు. మగవాడిది ఏముంది, దులుపుకొని తిరుగుతాడు. అవమానము నిందపాలైపోయేవాళ్ళు స్త్రీలు. కొంచెం జాగ్రత్తగా ఇంటి పట్టున భర్త చాటుకు తండ్రి చాటుకు ఉండండి అనే నీతి పాఠం చెప్పడానికి ఆ సామెత పుట్టింది. అరిటాకు వెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వచ్చి అరిటాకు మీద పడినా చినిగేది అరిటాకే కానీ ముళ్ళు కాదు. అది ఇప్పుడు క్రిస్టియన్ థియాలజీ ఫిలాసఫీలు దాన్ని చెప్పుకుంటే ఈ లోకమంతా ఒక అరిటాకు, యేసయ్యేమో ముళ్ళు. చాలామంది సువార్త విరోధులు ఉన్నారు. క్రైస్తవులను ద్వేషిస్తున్నారు, సువార్తను ద్వేషిస్తున్నారు, పాస్టర్లను కొడుతున్నారు, చంపుతున్నారు. యేసును ఆయన సేవకులను ద్వేషించే వాళ్ళు ఎవరైనా సరే, పరిపాలకులు కావచ్చు, ప్రముఖులు కావచ్చు, అధికారులు కావచ్చు, ధనవంతులు కావచ్చు, పండితులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, క్రీస్తును ఆయన దండును ద్వేషిస్తున్న వాళ్ళు ఎవరైనా సరే అరిటాకే. మీరు వచ్చి మా మీద పడ్డా, మేము వచ్చి మీ మీద పడ్డా చినిగిపోయేది మీరే, నష్టపోయేది మీరే. యేసు వచ్చి మీ మీద దాడి చేసినా, మీరు వచ్చి యేసు మీద దాడి చేసినా నష్టపోయేది, ఓడిపోయేది మీరు. యేసు కానీ ఆయన సైన్యం కానీ ఎప్పటికీ ఓడిపోరు అనే విషయం ఇక్కడ చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం. అదన్నమాట ఆ ప్రశ్నకు సమాధానం. కొంతమంది కొన్ని ప్రశ్నలు రాసి పంపారు, డెస్క్ మీదకి వచ్చాయి. ఆ విషయాన్ని కూడా మనం చూద్దాము. చాలా ప్రశ్నలు వచ్చాయి ఇవాళ. ఆదివారము సంఘారాధనలో ప్రభువు శరీరం 2 సార్లు అనగా ఉదయం సాయంత్రం 2 సంఘాల్లో తీసుకోవచ్చా? చాలా మంచి ప్రశ్న. పిల్లరా, 2 సంఘాలు 3 సంఘాలు తీసుకున్నా పర్వాలేదు, ఒక్కసారైనా తీసుకోకపోతే దోషం. కానీ 2-3 సార్లు తీసుకుంటే తప్పేమీ లేదు. మళ్ళీ దోషాలు ఒప్పుకుంటాం, కడుక్కుంటాం, తీసుకుంటాం, తప్పేమీ లేదు. ఇప్పుడు 2-3 సార్లు స్నానం చేస్తాం, తప్ప? ఏం తప్పు కాదు, నష్టం లేదు. కానీ ఒకసారి కూడా రోజు స్నానం చేయకపోతే ఒళ్ళంతా కంపు కొడుతుంది. ఒక్కసారి కూడా స్నానం చేయకపోతే కంపు అయిపోతాం మనం. కానీ ఎండాకాలం వేసవి పూట బాగా చెమటలు వచ్చేస్తుంటాయి, రోజుకు 2-3 స్నానాలు కూడా చేస్తాం, నష్టం లేదు కదా. అలాగే ప్రభురాత్రి భోజనం ఎన్నిసార్లు తీసుకున్నా తప్పేమీ కాదు. కానీ ఒకసారి కూడా ఆదివారం రొట్టె విరవకపోవడము మాత్రం అది ఒక అవిధేయత అవుతుంది. ఈ విషయాన్ని మీరు గమనించాల్సిన మనవి. ఎవరు ఆల్రెడీ లైన్లో ఉన్నారు, చూద్దాం. ఎవరండి? ఎస్ ప్లీజ్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ క్వశ్చన్. వందనాలండి. నేను గుంటూరు జిల్లా పెదగాక నుండి చేస్తాను. నా పేరు శంకర్రావు అండి. చాలా సంతోషం శంకర్రావు గారు, చెప్పండి. ఇప్పుడు ప్రవక్తలు కొంతమంది పరిశుద్ధులు అన్నమైనటువంటి వారు ఉన్నారు కదండి, సంఘాలను స్థాపించినటువంటి వారు. అవును కదా. వారు సమాధులకు మొక్కవచ్చా? మొక్కకూడదు, కేవలం చాలా 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 తప్పు. ఇప్పుడు కొంతమంది అలా చనిపోయినటువంటి వారు దేవుని వారి యొక్క ఆత్మ వచ్చి ప్రవచనాలు చెబుతున్నారు. చాలా తప్పు. వాక్యానుసారమైందండి? ఏ మాత్రము వాక్యానుసారమైనది కాదు. అందులో మీకు ఏ అనుమానం లేదు. ఇంకా 2 క్వశ్చన్ లేదు. సమాధులకు మొక్కడం, అయ్యగారి ఆత్మ వచ్చి మాట్లాడడం అంత అబద్ధము. అలా వచ్చి ఆత్మగా వచ్చి మాట్లాడతానని ఎవరు దేవదాస్ అయ్య గారు చెప్పలేదు, ఏ అయ్య గారు చెప్పలేదు. అది కొంతమంది యొక్క పొరపాటు మాత్రమే. అలాంటి బోధనలు దేవదాస్ అయ్య గారు కూడా ఒప్పుకోరు. నేను చనిపోయాక సమాధిలో ఉండి నేను కార్యాలు చేస్తాను, నా సమాధికి మొక్కండి అని అయ్యగారు కూడా చెప్పలేదండి. దేవదాస్ అయ్య గారు భక్తి నేర్పించారు, విశ్వాసం నేర్పించారు. దేవదాస్ అయ్య గారు చెప్పింది ఏమిటంటే, ఆయన అడిగారు కొంతమంది, మీరు బైబిల్ మిషన్ పెట్టారు ఏమిటండి, అదేం పేరు అని అడిగారు.
అప్పుడు దేవదాసయ్య గారు చెప్పారు, లూథరన్ మిషన్ అనేది ఒక భక్తుని పేరును బట్టి వచ్చింది, బాప్టిస్ట్ మిషన్ అనేది ఒక బాప్తిస్మం అనే పరిచర్యను బట్టి, ఆ యొక్క కార్యక్రమాన్ని బట్టి, సంస్కారాన్ని బట్టి వచ్చింది. అయితే బైబిల్ మిషన్ అనేది బైబిల్ అంతటిని బట్టి వచ్చిన పేరు కనుక నాకు దేవుడు బైబిల్ మిషన్ అనేది స్థాపించమని దేవుడు బయలుపరిచాడని అయ్యగారు చెప్పారు. అంటే బైబిల్ మిషన్ అని ఎందుకు పెట్టారు అయ్యగారు అంటే, 66 గ్రంథాల సారము చదవండి, నేర్చుకోండి, గ్రహించండి, బైబిల్లో ఉన్న మాట ప్రకారమే మీరు బోధించండి, ప్రవర్తించండి అని చెప్పడానికి. లివ్ అండ్ ప్రీచ్ అకార్డింగ్ టు ద బైబిల్. డోంట్ డూ ఎనీథింగ్, డోంట్ ప్రీచ్ ఎనీథింగ్ అగేన్స్ట్ ద బైబిల్. బైబిల్లో లేనిదేది చెప్పొద్దు, చెయ్యొద్దు. బైబిల్లో ఉన్నదే చెప్పాలి, చెయ్యాలి అని నేర్పించిన మహాభక్తులు దేవదాసయ్య గారు. కనుక కొంతమంది ఈ రోజుల్లో అదొక విగ్రహారాధనగా తయారు చేసే దానికి అయ్యగారు బాధ్యుడు కాదు. దేవదాసయ్య గారు కానీ బైబిల్ మిషన్ నాయకులు కానీ బాధ్యులు గారు. అది మనం గౌరవించదగిన సంఘాల్లో ఒకటి. మరి అలా చనిపోయిన భక్తుల ఆత్మలు వచ్చి మాట్లాడడం అనేది కూడా వాక్య ప్రకారం కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు తప్ప భక్తుల ఆత్మలు విశ్రాంతి పొందుతున్నాయి. ప్రకటన 14:13 ప్రకారం మరి ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులు, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట వెళ్ళు. అక్కడ ఉన్నారు అయ్యగారు, సమూయేలు, ఎలీషా, పౌలు, మార్టిన్ లూథర్ మొదలైన భక్తులతో దేవదాసయ్య గారి ఆత్మ కూడా ఉన్నారు. యేసు ప్రభు వారు రెండోసారి వచ్చినప్పుడు వారు పునరుద్ధాన మహిమ శరీరంతో మళ్ళీ మనల్ని కలుసుకుంటారు, మనం అయ్యగారిని కలుసుకుంటాం. ఈ లోపు అయ్యగారు ఆత్మ వచ్చి మాట్లాడడం మాత్రం బైబిల్ ప్రకారం కాదు, నమ్మాల్సిన అవసరం లేదు. ప్రభువాని పిలుచువారు పరలోక రాజ్యము వెళ్ళడు కానీ తండ్రి చిత్తము ప్రకారము జరిగించువాడే పరలోకం వెళతాడు అని మత్తయి సువార్త 7:21 చెప్పారు ప్రభు. దీని అర్థం ఏమిటి? ప్రభువాని పిలుచువాడు పరలోక రాజ్యం వెళ్ళడు అని యేసయ్య చెప్పలేదు నాయన. దేవుని వాక్యమును చాలా 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 జాగ్రత్తగా చదవాలి. ఇక్కడ ఏంటంటే ప్రభువాని పిలుచువాడు వెళ్ళడు అని లేదు, ప్రభువాని నన్ను పిలుచు ప్రతివాడును వెళ్ళడు అన్నాడు. నాట్ ఎవ్రీ వన్ దట్ కాల్స్ మీ లార్డ్ విల్ గో టు హెవెన్, నాట్ ఎవ్రీ వన్. అంటే అసలు ప్రభువాని అననే వద్దు, ప్రభువా అన్న ప్రతివాడు నరకానికి పోతాడని కాదని చెప్పింది. నన్ను ప్రభువాని పిలుచు వారిలో కూడా అనేక మంది నన్ను ప్రభు అంటారు, నా చిత్త ప్రకారం బ్రతకరు. నన్ను ప్రభువా అంటారు, నేను చెప్పిన మాట వినరు, లోబడరు, నేను చెప్పిన పనులు చెయ్యరు. కనుక నా అధికారమునకు లోబడకుండా పెదవులతో మాత్రమే ప్రభువా అంటే ప్రయోజనమే ఉన్నది అని ప్రభు చెప్పారు. నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. అంటే తండ్రి చిత్తము చేయడము బెటర్ దాన్ కాలింగ్ జీసస్ అవర్ లార్డ్ అని కాదు. మనం యేసును ప్రభువాని పిలవాలి, దానితో పాటు ఆయన ప్రభుత్వం కింద బ్రతకాలి. యేసు ప్రభు వారే చెప్పుకున్నారు, నేను బోధకుణ్ణి, ప్రభు, ఐఎమ్ ద మాస్టర్ అండ్ ఐఎమ్ ద లార్డ్ అని ప్రభు చెప్పుకున్నారు. యోహాను సువార్త 13:14 నన్ను మీరు బోధకుడని ప్రభువుని పిలుచున్నారు, నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. 13:14 కూడా. కాబట్టి ప్రభువును బోధకుడైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును అట్లు చేయవలసింది అన్నారు. కనుక యేసు ప్రభు వారిని మనం ప్రభువాని పిలుస్తాం, లేకపోతే ఇంకేమని పిలుస్తాం చెప్పండి, ఆయన ప్రభువే. కానీ ప్రభువా అని అన్నంత మాత్రాన ఆయన అయిపోయి మురిసిపోయి, అయ్య బాబోయ్ నన్ను ప్రభువా అనేసాడు కదా, ఇక వాడు ఎలా బ్రతికినా పర్వాలేదు, నన్ను ప్రభువా అన్నాడు గనక వాడికి పరలోకం ఇచ్చేస్తాను అని అనుకొని అయిపోయేవాడు కాదు. ప్రభువాని పిలుస్తున్న నీవు నిజంగా ఆయన్ని ఒక రాజుగా అంగీకరించి ఆయనకు లోబడి బ్రతుకుతున్నావా లేదా అని చూస్తాడు అనే పాఠం ప్రభు అక్కడ ఖండితంగా చెబుతున్నాడు. పౌలు భక్తుడు స్త్రీలకు సంఘ బాధ్యతలు అప్పగించడం ఒప్పుకోలేదు అని. పౌలుకు స్త్రీల పట్ల ద్వేషం ఎందుకు? గుంటూరు నుండి ఒక సహోదరుడు అడుగుతున్నారు, సహోదరుడు సహోదరి అనుకుంటా అడిగింది.
పౌలుకు స్త్రీల మీద ద్వేషం ఉన్నది అని అంటున్నారంటేనే మీరు ఒక ముఖ్యమైన భక్తి జీవిత సూత్రము మర్చిపోయారమ్మా. అసలు బైబిల్లో ఉన్న ఏ మాట కూడా పౌలు మాట కాదు, మోషే మాట కాదు, యెషయా మాట కాదు, ఇర్మియా మాట కాదు, పేతురు మాట కాదు, యోహాను మాట కాదు. బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క మాట పరిశుద్ధాత్మ దేవుని మాట. పౌలును దేవుడు వాడుకున్నాడు, మోషేను వాడుకున్నాడు, ఇర్మియాను, యెషయాను, యోవేలు, ఆమోసు, మలాకి, మత్తయి, లూకా, యోహాను, పేతురు, యూదా, ఈ ప్రవక్తలను దేవుడు వాడుకున్నాడు. వాళ్ళు పెన్ను మాత్రమే. ఒక కవి ఒక కలం పట్టుకొని ఒక గ్రంథం రాస్తాడు, పద్యం రాస్తాడు. పైలట్ పెన్నే ఉందనుకోండి, రెనాల్డ్ పెన్నే ఉందనుకోండి. ఆ రెనాల్డ్ పెన్ను రాయటం మనం చూసాం. మన చెయ్యి అదృశ్యంగా ఉందనుకోండి, ఏదో ఒక కెమికల్స్ పూసుకొని చేతిని అదృశ్యంగా చేసేసుకున్నాం, పట్టుకొని రాస్తున్నాం. మన చేతిని ఎవరు చూడలేకపోతున్నారు, కలం రాసినట్టు కనబడుతుంది. ఆహా, పైలట్ పెన్ ఎంత మంచి కవిత్వం రాసిందండి అన్నట్టు ఈ భక్తుల రచనలను మనం చెప్పుకుంటున్నాం. కానీ అదృశ్యమైన హస్తము పరిశుద్ధాత్మ దేవుని హస్తం వారిని పట్టుకొని ప్రతి మాట వ్రాయించింది. దయచేసి ఈ ప్రశ్న కానీ ఇలాంటి ప్రశ్నలు ఏవైనా కానీ ఉన్న సోదరీమణులందరూ కూడా, సహోదరులందరూ కూడా కంఠతా పట్టవలసినటువంటి వాక్యము 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారే దేవుని మూలముగా పలికిరి. 20వ వచనం 2వ పేతురు 1:20. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. గనుక స్త్రీలకు సంఘ కాపరిత్వం అప్పగించకపోవడానికి ద్వేషము కారణం కాదు, వివక్ష కాదు, చిన్న చూపు కాదు. స్త్రీ అనేది సంఘమునకు సూచన, పురుషుడు క్రీస్తు ప్రభువుకు సూచన. ఈ పోలిక టైపాలజీ తిరగబడకుండా అలా ఏర్పాటు చేశాడు. కింద స్త్రీలందరూ కూర్చున్నారు, పురుషులు కూడా కూర్చున్నారు. ఒక పురుషుడు పరిపాలిస్తున్నాడు అనుకోండి, సంఘము యొక్క ప్రతిబింబాలు కింద కూర్చున్నారు. క్రీస్తు ప్రతిబింబము పరిపాలన చేస్తున్నాడు, దోషము లేదు. కానీ మగవాళ్ళు కింద కూర్చుండి స్త్రీ పరిపాలిస్తుంటే స్త్రీ సంఘము యొక్క ప్రతిబింబం, పురుషులేమో క్రీస్తు ప్రతిబింబాలు. క్రీస్తు ప్రతిబింబాలు కింద కూర్చున్నారు, సంఘమే క్రీస్తు మీద పరిపాలిస్తోంది అన్నట్టు చిత్రం కనబడుతుంది. ఆ టైపాలజీ కొరకు కాపరిత్వం అప్పగించలేదు, కానీ ఆడవాళ్ళని కూడా సువార్థికురాళ్ళుగా దేవుడు వాడుకున్నాడు, ప్రవక్త్రీలుగా వాడుకున్నాడు. పరిశుద్ధాత్మనిచ్చేటప్పుడు, వరములు ఇచ్చేటప్పుడు ఆడమగా వివక్ష దేవుడు పాటించలేదు. సంఘ పరిపాలన ఒకటి మాత్రమే పురుషునికి ఇచ్చాడు, ఎందుకంటే పురుషుడు క్రీస్తు ప్రతిబింబం. స్త్రీకి ఇవ్వలేదు, ఎందుకంటే స్త్రీ సంఘం యొక్క ప్రతిబింబం. ఆ ఒక్క కారణమే తప్ప ద్వేషం ఎవరికి లేదు, పౌలుకు లేదు, దేవునికి లేదు. టైపాలజీ కొరకు మాత్రమే అని గ్రహించ మనవి. యేసుక్రీస్తు పశువుల పాకలో పుట్టినట్లు జన్మించినట్టు అనేక మంది చెప్పుచున్నారు. లేఖనాధారం ఉన్నదా? లేదు. యేసు ప్రభు వారు సత్రంలో పుట్టాడు. అసలు పాక అనే మాటే లేదు బైబిల్లో. పశువుల తొట్టిలో పడుకోబెట్టారు. పశువుల తొట్టి అంటే పశువులకు ముందు గడ్డి వేసేటప్పుడు నేల మీద వేసామనుకోండి, అవి జంతువులు కనుక మలమూత్రాలు అక్కడే విసర్జిస్తాయి. ఆ పశువు మూత్రంలో ఆ ఎండుగడ్డి పచ్చగడ్డి నాని అంతా చండాలంగా తయారవుతుంది. ఆ గడ్డే మళ్ళీ పశువు తిందనుకోండి, దాని ఆరోగ్యం నాశనం అయిపోతుంది. కనుక పశువులకు ఆహారం పెట్టే ఒక తొట్టి, ఆ తొట్టిలో గడ్డి వేసి దాని ముందు పెడతారు. మలమూత్రాలు కింద విసర్జిస్తారు, మళ్ళీ కడుక్కుంటారు. ఈ తొట్టిలో మాత్రం స్వచ్ఛమైన గడ్డి ఉంటుంది. ఒకరోజు పొద్దున్నే పశువు ఆకలి కొని అలవాటు ప్రకారం తొట్టి దగ్గరికి పోతే అక్కడ గడ్డి లేదు, ఒక అందమైన పసిబాలుడు ఉన్నాడు. ఆశ్చర్యపోయింది ఆ పశువు. ఇదేమిటే, నేను ప్రతిరోజు గడ్డి మేసేదాన్ని నా ప్లేట్లు, నా కంచంలో, ఈ చక్కని బాబున్నాడని ఆశ్చర్యపోయింది. పశువు లాంటి
మానవునికి జీవాహారము నేనే అని యేసు ప్రత్యక్షం కావడానికి పశువుల తొట్టిలో పడుకున్నాడు ఆయన. అంతేగాని పశువుల పాకలో పుట్టాడు అనేది చాలా తప్పు. సత్రంలో పుట్టాడు. సత్రంలో ఎక్కడ పెట్టారో ఆ శిశువుకు స్థలము లేక పశువుల తొట్టి తీసుకొచ్చి ఆ తొట్టిలో పడుకోబెట్టారు అంతే తప్ప పశువుల పాకలో పుట్టడం అనేది లేఖన ప్రకారం కాదు. మనం ఒక సత్యాన్ని చెప్పినప్పుడు అంగీకరించని వారు వాక్యం రెండంచులు గల ఖడ్గం అంటున్నారు, మీకు అలాగ అర్థమైంది మాకు ఇలాగ అర్థమైంది అంటున్నారు, దీన్ని ఒప్పుకోవచ్చు అంటారు. మళ్ళీ చెబుతాను ఈ సమాధానం. ఇప్పుడు లైన్లో ఎవరు ఉన్నారు, మనం వాళ్ళని కన్సిడర్ చేద్దాం. ఎవరండి? అయ్యగారు వందనాలండి. గుంటూరు నుంచి నేను మైకల్ మాట్లాడుతున్నాను. గుంటూరు నుండి బ్రదర్ మైకల్ గారు వందనాలండి. ఆహ్వానం ప్రోగ్రామ్కి చెప్పండి. వందనాలు అయ్యగారు. మేము మీకు చదివాము, చాలా సంతోషం. బాగున్నాయండి. అవి మాకు ఆత్మీయంగా చాలా గైడెన్స్ ఇచ్చినాయి. చాలా మీ సంతోషం. ప్రసంగాలు వింటున్నాము టీవీలో, చాలా బాగున్నాయి. చాలా సంతోషం, చెప్పండి. అయితే మా అయ్యగారు ఏమంటున్నారంటే, మీరు భార్యకు విడాకులు ఇచ్చారు కాబట్టి కుటుంబాన్ని వెళ్ళలేని వాళ్ళు సంఘాన్ని ఎలా వెళ్తారు, ఆయన రాసిన పుస్తకాలు కూడా మనం చదవనక్కర్లేదు, కరెక్ట్ కాదు అని చెబుతున్నారండి. సరే సరే, మంచిది. ప్రతి వాళ్ళకి వాళ్ళ భార్య సంగతి వదిలేసి నా భార్య మీద పడ్డారు ఎందుకో నాకు అర్థం కాలేదు. సరే మంచిది, ఎవరి భార్యను వాళ్ళు చూసుకోవాలి కానీ ఇంకోటి భార్యను పట్టించుకోవడం అనేది మంచి పద్ధతి కాదు. అయినా సరే అడిగారు కాబట్టి చెబుతున్నాను. పెద్ద గ్లోబల్ జోక్ ఇది. నేను భార్యకు విడాకులు ఇచ్చాను అని అంటున్నారు. చాలా తప్పు 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 తప్పు. నేనెప్పుడు విడాకులు ఇవ్వలేదు. నాకున్న పాపులారిటీని గమనించి వీళ్ళందరూ మిమ్మల్ని ఓ దేవునిలాగా ఆరాధిస్తున్నారు, మేము చూసి తట్టుకోలేమని అసూయతో ఆమె వెళ్ళిపోయింది. ఈ విషయము కోర్టు రికార్డ్స్లో ఉంది. కోర్టు వారు ఆ మాట రాశారన్నమాట. కుటుంబమును కట్టుకోవడానికి ఎప్పుడు కూడా రంజిత్ ఓఫీర్ గారు ప్రయత్నం చేశారు, ఆమె సహకరించలేదు కనుక ఆమె బాధ్యత వెళ్ళిపోతుందని కోర్టు రికార్డ్స్లో ఉంది. నా దగ్గర కూడా అధికార కాపీ ఉంది. దాన్ని నేను ఎవరైనా వస్తే ఎప్పుడైనా చూపించగలుగుతాను. ఒక మాట గమనించాలి, నేను కోర్టుకు వెళ్ళింది ఎందుకంటే రెస్టోరేషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్. విడాకులు వద్దు, అలా చేయొద్దు, మనం జీవితకాలం కలిసి ఉంటామని ప్రమాణం చేశాం కనుక వచ్చేసేయి, నాతో కలిసి పొమ్మని నేను నోటీసులు ఇచ్చాను. నేను రాను, నాకు ఇష్టం లేదు నువ్వు అంటే, అది ఆమె ఇచ్చిన నోటీసులు నా దగ్గర ఇంకా ఉన్నాయి, పదిలంగా దాచుకొని ఉన్నాను. కాబట్టి ఓఫీర్ గారు విడాకులు ఇచ్చారనేది తప్పు. ఆ మాట అన్నవాడు ఎవడో బుద్ధి తక్కువ గార్ధభము. తెలుగులో అంటే బాగుండదు కాబట్టి సంస్కృతంలో చెప్పాను. వాడొక గార్ధభం, బుద్ధి తక్కువ గార్ధభం. అసలు ఓఫీర్ గారు విడాకులు ఇచ్చాడు అనేదే చాలా తప్పు. నేను ఎప్పుడు ఇవ్వలేదు, సంసారాన్ని కట్టుకునే ప్రయత్నమే చేశాను. నేను అలాగ భార్యను వెళ్ళగొట్టిన వాడిని అయితే ఇన్ని వేల మంది లక్షల మంది నన్ను వెంబడించారు. ఇదొక సత్యం. ఇంకో విషయం ఏంటంటే, మరి ఆమె వెళ్ళిపోతే కూడా ఓఫీర్ గారు తప్పే కదా, ఏదో తప్పు లేకపోతే ఆమె ఎందుకు వెళ్ళిపోతుంది అని వాదించే ప్రబుద్ధులు కూడా ఉన్నారు. అలాంటి వాళ్లకు నేను సమాధానం చెప్తున్నాను. దేవుడిలో ఏ తప్పు లేకపోతే లూసిఫర్ ఎందుకు తిరుగుబాటు చేశాడంటారు? అంత పూర్ణ జ్ఞానము సంపూర్ణ సౌందర్యము కలిగిన వాడు దేవుని ప్రియమైన పుత్రుడు ఎందుకు తిరుగుబాటు చేస్తాడు? ఏదో ఉండొచ్చుగా దేవునిలో లోపం అని అనుకోవచ్చు కదా మీరు. యేసు ప్రభులో ఏదో లోపం ఉండకపోతే ఇస్కరియోతు యూదా ఎందుకు ఆయన్ని మరణానికి అప్పగిస్తాడు? యేసు ఏదో తప్పు చేసి ఉండొచ్చు కదా అని మీరు అనుకుంటారా? దయచేసి గమనించాలి. దేవుడు భర్త విశ్వానికి, ఆయన భార్య స్థానంలో ఉన్నవాడు లూసిఫరు. సృష్టించిన వాడే భర్త అన్నాడు. సృష్టించబడిన వారందరూ భార్య స్థానంలో ఉన్నారు. కొన్ని కోట్ల మంది దేవదూతలు తమ భర్త అయిన దేవుని మీద తిరుగుబాటు చేసి వెళ్ళిపోయారు. కనుక దేవుడు అయోగ్యుడు అంటారా? అసమర్థుడు అయిపోతాడా? కాబట్టి గమనించండి, వాళ్ళు వెళ్ళిపోవడం దేవుడు అసమర్థుడు అనడానికి రుజువు కాదు. అలాగే వాళ్ళు ఎంతమంది వెళ్ళిపోయినా దేవుడు ఉత్తముడు అని ఎలా నమ్ముతున్నారు, అలాగే నా భార్య వదిలేసి వెళ్ళిపోయినా
ఈ దైవజనుల నోట్లో దేవుని వాక్యం ఉన్నది, మాకు ఆశీర్వాదం దొరుకుతుందని లక్షల మంది వెంబడిస్తున్నారు. గనక ఓఫీర్ గారి భార్య వెళ్ళిపోయింది కాబట్టి విడాకులు ఇచ్చాడు కాబట్టి అన్నవాడు అసలు బుద్ధి తక్కువ గార్ధవం. వాడి మాట పట్టించుకోకండి. కావాలంటే వాడిని తీసుకొని రండి మీ ఊరు నుంచి, ఛార్జీలకు కూడా ఇస్తాను, ఇంకా 1000 రూపాయలు ఎక్కువ ఇస్తాను, మంచి బిర్యానీ పెడతాను, ఆ పత్రాలన్నీ చూపిస్తాను, తర్వాత మీరు ఏం చేస్తారో మీరు చేసుకోండి. ఇది జవాబు. మంచిది. మనం ఒక సత్యాన్ని చెప్పినప్పుడు నీకో రకంగా నాకో రకంగా అర్థమవుతుందని చెప్పడం తప్పది. దేవుని వాక్యం 2 అంచుల ఖడ్గం అంటే 2-3 అర్థాలు ఉంటాయని కాదు. దేవుని వాక్యం ఒకే మాట చెబుతుంది. ఎస్ ప్లీజ్. వందనాలు చెప్పండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వెస్ట్ గోదావరి నుంచి రాజేష్ అండి. రాజేష్ చెప్పండి. అయ్యారు అది తిమోతి పత్రిక 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో ఎంబ్రే అనే వాళ్ళు ఉన్నారు కదా, మోషేని ఎదిరించినట్లు. అవునవునవును. వాళ్ళ గురించి కొంచెం డీటెయిల్ చెప్తారా? మంచిదండి. ఒక విషయం ఏంటంటే రాజేష్ గారు, మనం దేవుని వాక్యములో ఉన్న విషయాన్ని ఇంకో చోట ఏదైనా వ్రాయబడి ఉంటే దాన్ని మనం చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఎక్స్ట్రా బిబ్లికల్ లిటరేచర్ కూడా ఉంది. ఇట్లాంటి కొన్ని విషయాల కొరకు మరి ఎపిక్ ఆఫ్ గిల్గమేష్ లాగా ఈజిప్షియన్ పురాణాలు, తర్వాత జోసిఫస్ అండ్ యూసీబిఎస్ అనే సంఘ చరిత్రకారులు రాసిన గ్రంథాలు లాగా ఎక్స్ట్రా బిబ్లికల్ లిటరేచర్లో కూడా కొన్ని ఆధారాలు దొరుకుతాయి. కానీ వాక్యమును వాక్యంతోనే వివరించాలి అనే మాట కనుక వస్తే ఈ ఎంబ్రే అనే పేర్లు మెన్షన్ చేయబడిన ఏకైక రెఫరెన్స్ ఈ 2వ తిమోతి 3:8. 2వ తిమోతి 3:8లో మాత్రమే ఈ పేర్లు కనబడుతున్నాయి. ఇంకెక్కడ కూడా బైబిల్లో ఈ పేర్లు లేవు. గనక ఇదమిత్తంగా ఇదే సత్యము, ఇదే అసలైన జవాబని చెప్పడానికి నాకు ఆధారం లేదు. అయినా పండితులు చెప్పిన మాట నేను చెబుతున్నాను. అదేమిటంటే ఐగుప్తు ఆస్థానంలో, ఫరో రాజాస్థానంలో ఎదురించిన శకునగాండ్ర పేర్లై ఉండవచ్చు అని కొందరు పండితులు అభిప్రాయపడ్డారు. మరి ఐగుప్తు ఫరో రాజు దర్బార్లో కొంతమంది మంత్రగాళ్ళు ఉన్నారుగా, వాళ్ళ పేర్లు ఎంబ్రే ఉండవచ్చు అని కొందరు పండితులు చెప్పారు. అది నమ్మడానికి మనకు అభ్యంతరమే ఉండనక్కర్లేదు. అంతకన్నా మనకు బెటర్ ఆధారాలు ఎక్కడ లేవు. దేవుని వాక్యాన్ని మనం చెప్పినప్పుడు అది మీకు అలాగర్థమైంది, మాకు ఇలాగర్థమైంది అనడం చాలా తప్పు. వాక్యము 2 అంచులు గల ఖడ్గం అంటే అర్థమేమిటి అంటే పరస్పర విరుద్ధమైన 2 అర్థాలు ఇస్తుందని కాదు. కొంతమందికి బాప్తిస్మం అంటే చిలకరింపని అర్థమైంది, కొంతమందికి ముంచడం అని అర్థమైంది, కొంతమందికి అన్య భాషలో మాట్లాడమని అర్థమైంది, కొంతమందికి ఏమో భాషలు నిలిచిపోయినాయి అని అర్థమైంది. ఇలా గందరగోళం చెప్పేది కాదు బైబిల్ గ్రంథం. గందరగోళంగా మాట్లాడదు. 2వ కొరింథీ 1:18-19 వచనాల ప్రకారం దేవుని వాగ్దానములు ఎన్ని ఉన్నాయో అవన్నీ క్రీస్తునందు ఆయనకు మహిమ కలుగునట్లు ఆమేన్ అన్నట్లుగానే ఉన్నవి. మన దేవుడు అవునని చెప్పి కాదన్నవాడు కాడు, అవునను వాడై ఉన్నాడు. సిద్ధాంత విషయాలలో అవునని కాదని చెప్పేదానికి సిద్ధాంతం ఎందుకండి? ఇష్టం వచ్చిన బాప్తిస్మాలు పొందండి, ఇష్టం వచ్చినట్టు బతికేసేయండి. ఇంకా దానికి దేవుడు అవునని కాదని 2 అంచులు గల ఖడ్గం అని 2-3 అర్థాలతో మాట్లాడితే నైతిక విలువలు ఎక్కడ ఉంటాయి, సిద్ధాంత పునాదులు ఎక్కడ ఉంటాయి? చాలా తప్పు. అత్యవసరమైన సిద్ధాంత విషయాల్లో దేవుడు చాలా 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 స్పష్టముగానే మాట్లాడుతున్నాడు. 2 అంచులు గల ఖడ్గం అంటే అవునని కాదంటాడని కాదు. ఎవరా మాట అన్న ప్రబుద్ధుడు? చాలా తప్పు. దేవుడు సిద్ధాంత విషయాలలో స్పష్టముగా మాట్లాడుతాడు. ఏది అవునో ఏది కాదో స్పష్టంగా చెబుతాడు. 2 అంచులు గల ఖడ్గం అంటే అర్థం ఏంటంటే వాక్యం చెప్పే నన్ను కోస్తుంది, వినే మిమ్మల్ని కోస్తుంది. తప్పు నాలో ఉంటే నాకు తెగుతుంది, నా హృదయం తెగుతుంది. తప్పు మీలో ఉంటే మీకు తెగుతుంది. దేవుని వాక్యమును ఉన్న పాటున వాడినప్పుడు యుద్ధరంగంలో వాడే ఖడ్గాలు అలా ఒకవైపు నరుకుతున్నాం అనుకోండి, ఇటు నరికేటప్పుడు ఇటు తిప్పాల్సి వచ్చింది అనుకోండి, అరక్షణం లేట్ అవుతుంది.
మరి అటు ఇటు పదునైనటువంటి ఖడ్గాలు కొన్ని వాడతారు యుద్ధ వీరులు. ఆ ఖడ్గం యొక్క పొజిషన్ మార్చకుండానే అటు నరుకుతాడు, ఇటు నరుకుతాడు. దేవుని వాక్యమును వినేవాడికి చెప్పేవాడికి సమానముగా సమాజంలో ఉన్న రెండు వర్గాలకు, బోధక వర్గానికి, వినే వర్గానికి, ఈ రెండు వర్గాలకు సమానంగా గద్దింపునిచ్చేటటువంటి, దిద్దుబాటు చూపించేటటువంటి శక్తి దేవుని వాక్యంలో ఉన్నదని అర్థం. అంతేగాని అవునని కాదని గందరగోళం చేస్తుందని కాదు కాదు కాదు. దావీదు సైన్యమును లెక్కబెట్టమని చెప్పినప్పుడు 3 ఆప్షన్స్ ఇస్తాడు దేవుడు. ఎందుకు అని అన్నారు. ఎందుకంటే దానికి మనం ఏం చెప్పగలమండి? దేవుడు అలాగ చెప్పాడు. దావీదు దేవుని శిక్షే కోరుకున్నాడు. డైరెక్ట్గా యెహోవా కృపగలవాడు, దేవుని చేతిలో పడతానన్నాడు. హలో హలో, ప్రెసిడెంట్ అండి, పాస్టర్ గారండి. ప్రైజ్లాడండి. మీరెవరండి? మీ పేరేమిటి? ఏ ఊరు? నా పేరు సామ్యుయల్ పాస్టర్ అండి. నా రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నా. డానియల్ గారా? సామ్యుయల్ అండి. శామ్యుయల్ పాస్టర్ గారు. చెప్పండి చెప్పండి. పాస్టర్ గారు కాదండి, బిలీవర్. ఓ వండర్ఫుల్. చెప్పండి చెప్పండి. అయితే పాస్టర్ గారు, అంతరిక్షంలో బుద్ధిజీవులు ఉన్నారు అలాగని మీరు అంటున్నారు. అయితే మొన్న ఇటీవల నేను రక్షణ టీవీలోనే వచ్చిన లైవ్ ప్రోగ్రామ్ ఇంటర్నెట్ లో చూసినప్పుడు బైబిల్ వండర్స్ అధినేత జాన్ వెస్లీ గారు దానికి బైబిల్లో ఎక్కడ ఆధారాలు లేవు, అలా చెప్పు డెవిల్ బూట, దానికి మొత్తం అంతది సాతాన ప్రమేయము, అది అసలు మానవుడికి నరుడికి దేవదూతల గురించే బైబిల్లో వర్ణన ఉంది, ఎక్కడ కూడా దానికి వర్ణన లేదు అలాగని చెప్పారు అని చెప్పి. అయితే మొన్న ఇటీవల ఒక ఆయన ఈ మధ్య ఒక బోధ చెప్తున్నాడు, కయ్యూను వ్యవసాయపు పనిముట్లు ఎట్లా చేసుకున్నాడు, అయితే అది అంతరిక్షంలో బుద్ధిజీవులు వచ్చి నేర్పించారు అదే అని చెప్తున్నారు. అదంతా డెవిల్ బోధ, అది నమ్మకండి మీరు అని చెప్పి. అయితే మరి డైనోసార్స్ ఉన్నాయా అని అడిగారండి. అడిగితే ఉన్నాయండి, దానికి బైబిల్లోని ఆధారం ఉంది. 41వ కీర్తనలోని నీవు మకరమును గానులతో బయటికి లాగగలవా, దాని నాలుకకు త్రాడు వేసి లాగగలవా, పెట్టతోటి ఆటలాడినట్టు దానితో ఆడగలవా అంటే దాన్ని ఒక పెద్ద జంతువు కింద దేవుడు బైబిల్లో వర్ణించి చెప్పాడు. అంటే బైబిల్లోని డైనోసార్స్ ఉన్నాయి, అది జలప్రలయం తర్వాత అవి అంతరించిపోయాయి అలాగని చెప్పారండి. సరే మంచిది బ్రదర్, మంచి ప్రశ్న అడిగారు. ఈ ప్రశ్న చాలాసేపు అడిగారు, మీకు మా వందనాలు. ఒక విషయం చెబుతున్నాను బ్రదర్ డానియల్, ఇంకా వింటున్నటువంటి రెండు తెలుగు రాష్ట్రాల విదేశాల్లో నుండి కూడా వింటున్నటువంటి నా సహోదరి అందరికీ నమస్కరించి చెబుతున్నాను. ఏదైనా ఒకటి సైతానుబోధ అని కంక్లూడ్ చేసేస్తున్నారు. సరే, అసలు వేరే బోధకుల పేర్లు మనం ఎత్తకూడదు. సహోదరుడు ప్రశ్నలో జాన్ వెస్లీ గారి గురించి చెప్పారు. జాన్ వెస్లీ గారు నేను ఎరిగినంతలో మంచి సువార్థికుడు. యేసు ప్రభువే రక్షకుడని నిరూపించడానికి శాస్త్రీయ ఆధారాలు చూపిస్తూ అల్టిమేట్గా వారు ఏది చెప్పినా కంక్లూషన్ ఒకటే, ఏంటంటే యేసు ప్రభు ద్వారా తప్ప రక్షణ కలగదు, బైబిలే ప్రామాణికం అని చెబుతున్నారు. దాన్ని మేము ఎంతైనా అభినందిస్తున్నాం. మా జీవిత ధ్యేయం కూడా అదే. మేము వేదాలు ఎత్తుకున్నా, ఏది చెప్పినా, అంతరిక్షంలో బుద్ధిజీవులు అని చెప్పినా, ఆఖరికి వచ్చి వారు ల్యాండ్ అయ్యే ప్లాట్ఫాము, నేను ల్యాండ్ అయ్యే ఎయిర్పోర్టు ఒకటే. వారు ఏ ప్రసంగం చేసినా యేసే రక్షకుడని ముగిస్తారు, నేనేది చేసినా యేసే రక్షకుడని ముగిస్తారు. ఎవరైనా సరే, స్వర్గీయ రాజబాబు గారు కానీ, స్వర్గీయ యేసన్న గారు కానీ, ఇలాగా ఆర్ఆర్కే మూర్తి గారు కానీ, వీళ్ళందరూ పరదేశంలో కలుసుకొని ఉంటారు. ప్రియులారా, ఎవరైనా సరే భక్తులు వాళ్ళందరూ కూడా చిన్న చిన్న విషయాలు తెలియకపోవచ్చు, అంత మాత్రాన వారిని నేను తృణీకరించను. అయితే నేను చెబుతున్నాను, ఒక ఎడ్యుకేటివ్ ఆన్సర్ ఒకటి చెబుతున్నా. అంతరిక్షంలో బుద్ధిజీవులు ఉన్నారని ఒక ఆయన చెబుతున్నాడు, ఇది దయ్యం బోధ అన్నారట. ఆ ఒక్క మాటలో ఆయన ఎంత పసిపిల్లవాడో తెలుస్తుంది. అసలు సైతానుబోధ అని దేన్ని అనాలి మనం? ఈ మౌలిక విషయాలు పాపం
ఆయన్ని పెంచిన వాళ్ళు ఎవరు ఆయనకు చెప్పినట్టున్నారు, ఇంక చెప్పలేదు వాళ్ళు. దే డిడ్ నాట్ బ్రింగ్ హిమ్ అప్ ప్రాపర్లీ. పెంచిన వాళ్ళని అంటున్నా, ఆయన్ని ఏమంటలేదు నేను. సైతాను బోధ అని దేన్ని అనాలంటే, ఏదో మర్మాలు చెప్పినట్టు చెప్పుకొచ్చి యేసుక్రీస్తు ఒక్కడే రక్షణ మార్గం కాదు, యేసుగాక వేరే మార్గాలు ఉన్నాయి, యేసు అక్కర్లేదు, నజరేయుడైన యేసు, మరియ కుమారుడు, శిలువలో యజ్ఞమైన వాడు, పునరుద్ధానుడు, ఆయన మనకు అక్కర్లేదు, వేరే రక్షణ మార్గాలు ఉన్నాయిలే అని ప్రజలను కన్విన్స్ చేస్తుంది చూశారు. అటువంటి బోధ సైతాను బోధ. యేసు అక్కర్లేదు, వేరే మార్గాలు ఉన్నాయని చెబితే సైతాను బోధ అవుతుంది. కానీ యేసే రక్షకుడు అని ఒప్పించే బోధ సైతాను బోధ ఎలాగవుతుంది? అవును, నా శిష్యులు వేరే గ్రహాల్లో కూడా బుద్ధిజీవులు ఉన్నారు, వాళ్ళని కూడా యేసయ్యే నిర్మించాడని నా శిష్యులు నమ్ముతున్నారు. నమ్మిన వాళ్ళ విశ్వాసం నజరేయుడని యేసు రక్తం మీదే ఉంది తప్ప ఆ బుద్ధిజీవులను నమ్ముకోలేదే మా విశ్వాసులు. నా విశ్వాసులు, నా శిష్యులు, వందలాది సంఘాలు, లక్షలాది మంది నా అభిమానులు రక్షణ కొరకు అంతరిక్షంలో బుద్ధిజీవులను నమ్మడం లేదు. ఏ యేసు రక్తాన్ని మీరు నమ్ముకున్నారో ఆ యేసు రక్తాన్ని మేము నమ్ముకున్నాం. మేము నమ్మేది ఏంటంటే సృష్టికర్త అయిన దేవుడు ఈ భూలోకం లాంటి లోకాలు ఇంకా ఎన్నో చేశాడని నమ్ముతున్నాం. నమ్మితే సైతాను బోధ ఎలాగైంది? కనుక చాలా తప్పు. అలాగ దుందుడుకుగా మాట్లాడి దేవుని తీర్పులోకి రాకండి. యేసు ప్రభువు, సిలువ వేయబడ్డ యేసు ప్రభువు వారు ఒకడు మాత్రమే రక్షకుడు అని చెప్పే బోధ ఎప్పుడు కూడా సైతాను బోధ కాదు కాదు కాదు. ఇంకో విషయం, ఆ యోబు గ్రంథంలోని మకరం అనేది సైతానుకు సూచన. మకరం అంటే మొసలి, డైనోసార్ కాదు. అది కూడా వారికి తెలీదు, చాలా తప్పు. వారిని దేవుడు ఆశీర్వదించును గాక. ఎవరో లైన్లో ఉన్నారు, చెప్పండి. ఎవరండి లైన్లో ఎవరున్నారు? ప్రైజ్ ద లార్డ్. ఎవరండి? నా పేరు రాజు అండి. రాజు గారు చెప్పండి, ఏంటి మీ ప్రశ్న? ప్రైజ్ ద లార్డ్ చెప్పండి. మీ టీవీ సౌండ్ తగ్గించేసేయండి. మీ టీవీ సౌండ్ తగ్గించండి దయచేసి. సార్ ఏం కాదండి, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనంలో. అయ్యా, ప్రకటన 6:2 చెప్పండి. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనంలో, నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రం మీద ఒకటి కనబడిన, దాని మీద ఒకటి విల్లు పట్టుకుని కూర్చుండి జయించుటకు బయలు వెళ్ళినని ఉందండి. అక్కడ 400 ఫుడ్ నోట్లు జయించాలి అని ఉంది. ఆయన విశాఖపట్నంలో ఉన్నాయనైతే కాదండి. ఏమండి, ఈ 6:2 ఉన్నది విశాఖపట్నం జయశాలి మాత్రం కాదు. చెప్పండి చెప్పండి. ఈ జయశాలి ఎవరండి? అబద్ధ క్రీస్తు అండి, క్రీస్తు విరోధి. ఇంతకుముందే చెప్పిన జవాబు ఇది, దయచేసి గమనించండి. వధించబడినటువంటి దేవుని గొర్రె పిల్ల ముద్రలు విప్పుతున్నాడు ప్రకటన గ్రంథంలో. ఆ వధించబడ్డ దేవుని గొర్రె పిల్లే సిలువకు వెళ్ళక ముందు మాట్లాడినాడు మత్తయి 24వ అధ్యాయంలో. అంత్యకాలపు సూచనలు ఇవేని శిష్యులు అడిగారు. మత్తయి సువార్త 24:3లో, ప్రభువా ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేవి అని శిష్యులు అడిగినప్పుడు యేసునాథుడు అంత్యకాల సూచనలు చెప్పాడు. ఆయనే మరణించి తిరిగి లేచి మర్మ గ్రంథపు ముద్రలు విప్పుతూ ప్రకటన 6లో మాట్లాడుతున్నాడు. ఇక్కడ అక్కడ కూడా అంత్యకాల సూచనల్లో మొట్టమొదటిది అబద్ధ క్రీస్తులు. ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి, అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. తర్వాత యుద్ధములు అన్నాడు. ఇక్కడ కూడా ఎర్రని గుర్రం యుద్ధాలని సూచిస్తుంది. గనుక ప్రియులారా, ఆయన అబద్ధ క్రీస్తును సూచిస్తున్నటువంటి ఒక సాదృశ్య రూపము. ఆ విషయం మీరు గ్రహించ ప్రార్థన. యెషయా 52:7 సువార్త ఉంది, మార్కు 16:16 సువార్త ఉంది. ఈ రెండు ఒకటేనా, వేరు వేరా? సువార్త ఒకటే నాయన. సువార్త అంటే మంచి వార్త. రక్షకుడు ఒకడు ఉన్నాడు, అవతరించాడు, మరణించి లేచాడు అనేది సువార్త. సువార్త ఎన్ని చోట్ల చెప్పినా ఒకటే సువార్త.
క్రీస్తు సువార్త, రాజ్య సువార్త, మహిమగల సువార్త, కృపా సువార్త ఎన్నో ఉన్నాయి బైబిల్లో. అంతా కలిసి ఒకటే. యేసయ్య మన కొరకు మరణించి లేచాడు. యేసు ప్రభు వారు మనల్ని రక్షించడానికి సమర్థుడు, అంతే. ప్రార్థన అనేది కళ్ళు మూసుకొని చేయాలా లేక కళ్ళు తెరిచి చేయాలా? చాలామంది ఈ పుస్తకాల్లో చూచి కళ్ళు తెరిచి చేస్తున్నారు. ఇది ఎంతవరకు సరైనది? ప్రియులారా, కళ్ళు ఎందుకు మూసుకుంటాము అంటే కాన్సన్ట్రేషన్ కొరకు. మనం కళ్ళు మూసుకోకపోతే మనకి గది గోడలు, గదిలో ఎగిరే దోమలు, ఈగలు, ఎదురుగా సంచరించే మనుషులు, వాళ్ళు వేసుకున్న రంగురంగుల వస్త్రాలు, ఇవన్నీ మనకు తెలియకుండానే మన మనసు గమనిస్తూ ఉంటుంది. కాన్సన్ట్రేషన్లో కొంత భాగం అక్కడ డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. దేవునికి చుట్టూన్న ఈ పరిసరాలకు మన ధ్యానము పంపకాలు పెట్టినట్టు డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. అందుచేత కళ్ళు మూసుకుంటే టోటల్ కాన్సన్ట్రేషన్ వస్తుంది కనుక కళ్ళు మూసుకొని ప్రార్థన చేయమని పెద్దలు చెప్పారు. అయితే బైబిల్లో ఎక్కడ ఆజ్ఞ లేదు. యేసు ప్రభు వారు ఆకాశం వైపు చూచి ప్రార్థన చేశారు, కళ్ళు తెరిచే ప్రార్థన చేశారు యేసు ప్రభు వారు. ఎందుకంటే ఆయనకి డిస్ట్రాక్షన్ లేదు. అంత కాన్సన్ట్రేషన్ మీకుంటే కళ్ళు తెరిచి చేసుకోండి, ఏం పర్వాలేదు. కళ్ళు తెరిచి చేస్తున్నారా మూసి చేస్తున్నారా అనేది ముఖ్యం కాదు. మీ యొక్క ధ్యానము, మీ తలంపులు, కాన్సన్ట్రేషన్ 100% దేవుడి మీద ఫిక్స్ అయితే చాలు. అయితే పుస్తకాల్లో చూసి ప్రార్థన చేయడం అనేది వేరే అంశం. ఎవరో రాసిన ప్రార్థన మనం చదవడం అనేది మన ఆత్మకు, దేవుని ఆత్మకు అనుసంధానం జరగదు. మన హృదయంలోని భావాలు మనకు తెలిసిన భాషతో, వచ్చి రాని భాష అయినా సరే మనకు తెలిసిన మాటలతో మన భావాలు ఉన్నట్టు ఒక పసిబిడ్డ తల్లితో మాట్లాడినంత సహజంగా మనం మాట్లాడితే దైవశక్తి దిగొస్తుంది. కొన్నిసార్లు భక్తులు ప్రార్థనలు కూడా నేర్పించారు, ఇలా చేస్తే మంచిదని. భక్తులు రాసిన ప్రార్థనలు కూడా మనం చదివి నేర్చుకోవడం కూడా మంచిది. దేవదాసయ్య గారు ఒక మంచి ప్రార్థన నేర్పించారు. దేవా, నాకు కనబడుము, నాతో మాట్లాడుము. దేవా, అందరికీ కనబడుము, అందరితోనూ మాట్లాడుము. ఎంత సింపుల్ ప్రేయర్, ఎంత పవర్ఫుల్ ప్రేయర్, ఎంత మీనింగ్ఫుల్ ప్రేయర్ ఆలోచించండి. కాబట్టి అలాంటి భక్తులు చాలామంది చేసినటువంటి శ్రేష్ఠ ప్రార్థనలు కూడా మనకు మార్గదర్శకములే. బైబిల్ గ్రంథంలో కీర్తనలన్నీ కూడా చాలా వరకు అవన్నీ ప్రార్థనలే, కనుక తప్పు లేదు. ఎస్ ప్లీజ్. ప్రైజ్ రాడండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ టీవీ సౌండ్ కరుణాకర్ అండి, హైదరాబాద్ నుంచి దయచేసి మీ టీవీ సౌండ్ తగ్గించండి. కరుణాకర్ గారు చెప్పండి. తగ్గించారు సార్, చెప్పండి. అయితే ఒక వ్యక్తికి సువార్త చెప్తూ ఉంటే, అయితే మీ హైందవ క్రైస్తవం బుక్ని ఇచ్చాను. ఓకే. అట్లాగే వేరే గుండాబతిని వాళ్ళే కూడా ఇచ్చాము. ఓకే ఓకే. ఇచ్చిన తర్వాత ఆయన అనేది ఏంటంటే, కేవలం వేదాలను మాత్రమే ప్రామాణికం చేసుకొని మాట్లాడకూడదు, అంతకంటే ముందు కూడా ఇంకా తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి, వాటి సంగతి ఏంటి అని అడిగారు అయ్యారు. అంటే అసలు అది మనం ఏవి ప్రామాణికంగా తీసుకోవాలి, తాళపత్ర గ్రంథాలా లేకుంటే మనం వేదాల నుంచి కూడా మాట్లాడడానికి ఎంతవరకు మనకు అవకాశం ఉంది అనే విషయాన్ని కనుక్కుందామని కాల్ చేస్తున్నాయి కదా. కరుణాకర్ గారు, నేను ఒక విషయం చెబుతున్నాను. ఇవన్నీ గాల్లో మాటలు. తాళపత్ర గ్రంథాలు అంతకు ముందు కూడా ఉన్నాయి అని ఆయన అంటే సరిపోదు. అవన్నీ తీసుకొచ్చి మన ముందు కూర్చోవాలి. ఇప్పుడు నేను వేదాలలో ఈ మాట వ్రాయబడింది, చరిత్రలో నెరవేరింది అనే విషయాన్ని నేను అందరి దృష్టికి తెచ్చాను. అంతకన్నా ముందున్న తాళపత్ర గ్రంథాల్లో ఏముందో ఆ గ్రంథాలు తీసుకురమ్మనండి. ఆయన్ని కలిసి కూర్చొని మాట్లాడి చర్చించి ఒక నిర్ణయం తీసుకుందాం. ఇంకొక విషయం ఏంటంటే, వేదములలో రాయబడింది కనుక యేసు ప్రభు దేవుడు అని నేను చెప్పడం లేదు. క్రైస్తవులు, క్రైస్తవేతరులు అందరూ బాగా వినండి, చెవులు తెరుచుకొని విని గ్రహించి జ్ఞాపకం పెట్టుకోండి. వేదంలో రాయబడింది కనుక ఇప్పుడు నా యేసయ్య కొత్తగా దేవుడు కాలేదు ఆయన. ఒకవేళ వేదంలో రాయబడలేదు అనుకోండి, ఏ గ్రంథంలోనూ రాయబడలేదు అనుకోండి, ఖురాన్లో లేదు, వేదంలో లేదు, ఎక్కడా లేదనుకోండి, అయినా సరే ఈ బైబిల్ ఒక్కటి చాలు. బైబిల్లో రాయబడింది కనుక యేసు దేవుడు, అంతే. అది క్రైస్తవుడనైన నా విశ్వాసం, క్రైస్తవులమైన మా అందరి విశ్వాసం.
వేదాల్లో రాయబడింది అనేది యేసు ప్రభువుకు అడిషనల్ వాల్యూ ఏం కాదు. ఆయన మహిమ ఎక్కువైపోవడం, ఆయనకు ప్రమోషన్ రావడం ఏం జరిగిపోదు. వేదంలో రాయబడకపోయినా యేసు దేవుడే. అయితే మేము చేస్తున్నటువంటి పోరాటం ఏమిటంటే, వేదాలను గౌరవిస్తున్న మీరు ఒక్కసారి ఆలోచించండి. మీరు వేదాలు ప్రామాణికమని భరత జాతి నమ్ముతోంది కదా. భూమధ్యపురములో ఒక ఆయన పుట్టి మరణించి లేస్తాడు, అనుసరించుటకు ఆయన తప్ప వేరొక మార్గము లేదని శుక్ల యజుర్వేదం చెప్పింది. గనక మీరు ఆలోచించండి, యేసును ఎందుకు ద్వేషిస్తున్నారు అని వేదాభిమానులకు సువార్త చెప్పడానికి నేను ఆ గ్రంథం రాశాను. అంతకుముందు తాళపత్రాల్లో ఉంది, ఈ పత్రాల్లో ఉంది అని అనడము అదంతా కూడా సత్యాన్ని ఇవేడ్ చేసి తప్పించుకు తిరిగే వ్యవహారమే తప్ప యథార్థత కాదు. ఏమని రాయబడి ఉందట తాళపత్రాల్లో? రక్తము చిందించకున్నా సరే పాప క్షమాపణ కలుగుతుంది అని ఉందా? రక్షకుడు భూమధ్యపురంలో పుట్టాడు, సింహళంలో పుడతాడు, బంగ్లాదేశ్లో పుడతాడు రాయబడి ఉందా? ఏమిటట ఆయన చెప్పేది? చెప్పండి, నా ముందుకు రమ్మనండి. అద్దంకి రంజిత్ తోఫీర్ ఇంకా బ్రతుకున్నాడు. ఏదో గాలి మాటలు మాట్లాడడం కాదు, నేను చెబుతున్నాను. యేసు దేవుడని నమ్మడానికి మనకున్న రుజువు ఏమిటంటే, యేసు అవతరించక ముందు 1000 సంవత్సరాలకు ముందు రాయబడ్డ గ్రంథాల్లో ఆయన చరిత్ర చెప్పబడింది. ఆయన సాత్వికుడు, జ్ఞాని, ఆయన వాగ్రూపుడు, వాక్యస్వరూపుడు, ఆయన దేవుని కుమారుడు, తండ్రి తానే, కుమారుడు తానే, శబ్దము తానే, అగ్ని తానే, జలము తానే, బలము తానే, వీర్యము తానే. ఆయన ఆది సంభూతుడు, ఆయన మృత్యుంజయుడు, మరణించి లేస్తాడు అని ఎప్పుడో యేసు పుట్టక ముందు 2000 ఏళ్లకు ముందు రాయబడింది. చరిత్రలో అది జరిగింది. రోమా ప్రభుత్వపు దస్తావేజుల్లో, అధికార దస్తావేజుల్లో ఉంది. నజరేయుడు అయినటువంటి యేసు అనే ఒక్కడిని మేము సిలువ వేసినాము. సమాధి చుట్టూ 100 మంది సైనికుల్ని కావలి పెట్టిన శవం అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆయన లేచి ఉన్నాడని శిష్యులు ప్రచారం చేశారు. కానీ ఏమైందో తెలియలేదనే సంగతి రోమా దస్తావేజుల్లో ఉంది. ఇది భూమధ్యపురంలోనే జరిగింది. ముందుగా చెప్పబడి తర్వాత తూచా తప్పకుండా నెరవేర్చబడడం విశేషమైన సంగతి కాదా? ఇలాగ ముందే చరిత్ర రాయబడి తర్వాత జరిగినటువంటి అవతార పురుషుడు ఎవడైనా ఒకడున్నాడా చెప్పండి. మీరు 33 కోట్ల దేవతలు అంటున్నారు, ఎన్నో అవతారాలు, దశావతారాలు అంటున్నారు. మంచిది, మాకు అభ్యంతరం లేదు, మీరు నమ్ముకోండి. నా హంబుల్ క్వశ్చన్ ఏంటంటే, మీరు నమ్ముకున్నటువంటి కోట్ల దేవతల్లో అవతారాలు ఎవరికైనా ఇట్లాంటి చరిత్ర ఉందా? 1000 ఏళ్లకు ముందుగా వ్రాయబడి తర్వాత మానవ చరిత్రలో నిజముగా వాస్తవ జీవితంలో జరిగినటువంటి చరిత్ర ఎవరికైనా ఉందా? మరియ కుమారుడు, దేవుని కుమారుడు, బైబిల్లో ప్రత్యక్షమైన యేసుక్రీస్తు నాథుడు ఒక్కనికి మాత్రమే ఈ చరిత్ర ఉంది. గనక మేము ప్రకటిస్తున్నాం. మరి ఎవరి వలన రక్షణ కలుగదు? ఈ నామముననే, యేసను నామముననే మనం రక్షణ పొందాలని చెబుతున్నాం. వేదములే ప్రామాణికం కాదు, ముందున్న తాళపత్రాలు. ఎక్కడున్నాయి తాళపత్రాలు? పట్టుకురమనండి, అప్పుడు మాట్లాడదాం. మంచిది. దేవదూతలకు మరణం ఉందా? దేవదూతలకు మరణం ఉందా అంటే దేవదూతలందరూ ఒకే రకం కాదండి. మానవ లోకాన్నే మీరు చూడండి, ఏ 2 ముఖాలు ఒకలాగా ఉండవు. నీ ముఖం వేరు, నా ముఖం వేరు. గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ఇన్ఫినిట్ వెరైటీ. అనంతమైన వైవిధ్యముతో విశ్వాన్ని దేవుడు సృజించాడు. విశ్వ చరిత్ర అనే నా గ్రంథాన్ని చదవండి. కొన్ని ప్రపంచాలు ఒక్కో లక్షణాలతో దేవుడు నిర్మించాడు. చచ్చిపోయే అనుభవం ఉన్నటువంటి గ్రహాంతర జీవులు కూడా ఉండవచ్చును, ఉన్నారనే ఆధారాలు ఉన్నాయి. ఆ ఆధారాలు అవి ఉన్నా లేకపోయినా, దేవదూతలు చచ్చిపోయినా చచ్చిపోకపోయినా, యేసునందు విశ్వసించి బాప్తిస్మం పొందకుండా మనం చచ్చిపోతే మాత్రం అగ్నిగుండంలో పడడం ఖాయం. ఆ మర్మాలు ఎలాగున్నా యేసే రక్షకుడు అనేది మాత్రం మనం కాదనడానికి వీలు లేని, తిరుగులేని నిజం. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచండి, మీరు మీ ఇంటి వారు రక్షణ పొందుతారు. ఎవరండి చెప్పండి, ఎవరండి?
తెలుగుండి. చెప్పండి తొందరగా, సమయం అయిపోయింది. అంటే సంఘ విషయాల్లో స్త్రీల మీద పవన్ గారు కోపం ఉందని అడిగారు. కాదని చెప్పారు, క్లారిఫై ఇచ్చారు. ఓకే, అంటే ఒక చిన్న రిక్వెస్ట్. హలో, చెప్పండి, టైం అయిపోతుంది, చెప్పండి. అంటే అసలు మనిషి యొక్క జీవితంలో పరిశుద్ధాత్మని పాత్ర ఏంటనేది, లేదా మనిషి కంటూ వ్యక్తిగతంగా ఏమైనా ఉన్నదా లేదా? మంచిదండి. పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం చదవండి బ్రదర్. మీరు మానవుని చిత్తమునకు ఏదైనా అవకాశం ఉందా? దేవుడే తన చిత్తాన్ని మన మీద జరిగిస్తున్నాడా అని అడిగారు బ్రదరు. మానవుని చిత్తం ప్రకారం మానవుడు కొన్ని కార్యాలు చేస్తూ ఉంటాడు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దన్నాడు దేవుడు. అంటే మన స్వబుద్ధిని మనం ఆధారం చేసుకుంటున్నామని అర్థం. మానవ జీవితంలో మానవుని సంకల్పంతో ఏమీ జరగడం లేదనుకోండి, అప్పుడు తీర్పు అనేది అనవసరం. భగవద్గీతలో చెప్పినట్టు చంపేవాడిని నేనే, చచ్చేవాడిని నేనే, చంపించేవాడిని నేనే, మొత్తం నేనే అనే సంగతి బైబిల్లో లేదు 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 లేదు. మానవుడు తన చర్యలకు తాను బాధ్యుడు కాబట్టి నీతిగల న్యాయాధిపతి అనే దేవుడు తీర్పు దినం అనేది ఒకటి నిర్ణయించాడు. అన్ని దేవుడే చేస్తే హత్యలు మానభంగాలంతా ఆయనే చేసినప్పుడు ఇక మళ్ళీ తీర్పు ఎవరిని తీరుస్తాడు ఆయన? కనుక మానవుని చిత్తం ప్రకారం మానవుడు పనులు చేస్తాడు. కనుక మనందరం జాగ్రత్తగా ఉండాలి. మన చిత్తమును మనం సిలువ వేసి దేవుని గ్రంథం ప్రకారం బ్రతకాలి. అప్పుడు తప్పకుండా పరలోక రాజ్యం చేరతాం. ఈనాటి ఎపిసోడ్ను కూడా స్పాన్సర్ చేస్తున్నవారు పెదవాల్తేరు, విశాఖపట్నం పెదవాల్తేరులో దేవుని సేవ చేస్తూ మా సంఘ సహవాసంలో ఒక ముఖ్య నాయకులుగా పనిచేస్తున్నటువంటి పాస్టర్ ఈశ్వర్ డానియల్ గారు, వారు నడిపిస్తున్నటువంటి సంఘాలు ఈ కార్యక్రమాన్ని ఈరోజు స్పాన్సర్ చేస్తున్నారు. పాస్టర్ ఈశ్వర్ డానియల్ గారు మా పరిచర్య విభాగమైనటువంటి రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ పక్షంగా వారు విశేషమైన సేవలు అందిస్తూ ఉన్నారు. కనుక వారిని దేవుడు ఆశీర్వదించును గాక. వారి కొరకు మీరందరూ ప్రార్థన చేయండి. పాస్టర్ ఈశ్వర్ డానియల్ గారు హైందవ కుటుంబంలో పుట్టారు. అలా వారికి సంబంధించిన ఎన్నో ఆచారాలను పాటించేవారు. విగ్రహారాధన చేసేవారు. అయితే డానియేల్ గారి అన్నగారు చనిపోయారు. అప్పుడు ఆయన ఎంతో కృంగిపోయారు. చనిపోయిన తర్వాత మనిషి ఏమవుతాడు అని విపరీతంగా ఆలోచించేవారు. అప్పుడు ఆయనకు ఓ సహోదరుని ద్వారా మరణాన్ని గెలిచి తిరిగి లేచింది యేసు ఒక్కడే అని, యేసే నిజమైన దేవుడనే విషయాన్ని పరిచయం చేశాడు. ఆ సహోదరుని మాటలకు ప్రభావితమై చర్చికి వెళ్ళాడు. ఆ రోజు చర్చిలో పాస్టర్ గారు చేసిన ప్రసంగం ఇప్పటికీ మర్చిపోలేదంటారు ఆయన. పాస్టర్ గారు చెప్పిన మాటల్లో యేసునందు విశ్వాసం ఉంచువారు చనిపోయినా తిరిగి లేస్తారు అని చెప్పిన మాట పాస్టర్ ఈశ్వర్ డానియల్ గారిని ఎంతో ఆశ్చర్యపరిచింది. మరణంతోనే అంతమా, ఆ తర్వాత జీవితం లేదా అని ఎంతో అన్వేషింపసాగాను. ఒక దినాన ఒక సహోదరుడు ద్వారా మరణాన్ని జయించి తిరిగి లేచింది యేసునాథుడు ఒక్కడే, ఆయనకు మాత్రమే సాధ్యం. ఈ విషయంలో మరణం జయించింది యేసునాథుడు ఒక్కడే అని సువార్త తెలియజేశారు. ఆశ్చర్యకరమైన రీతిలో దేవుని మందిరానికి వెళ్ళాను. ఆ దినాన ఆ పాస్టర్ గారు తెలియజేసిన వాక్యాన్ని ఇప్పటికీ నేను మర్చిపోలేను. ఎవరు నా యందు విశ్వాసం ఉంచి చనిపోతారో వారు మరలా లేస్తారు, మరి ఎన్నటికీ చనిపోరన్న మాట ద్వారా నా మనోనేత్రాలు తెరవబడ్డాయి. ఆ విధంగా డైలీ చర్చికి వెళుతుండేవారు. యేసునందు విశ్వాసముతో 1992లో నేటి బాప్తిస్మం తీసుకున్నారు పాస్టర్ డానియల్ గారు. బాప్తిస్మం తీసుకున్న తర్వాత క్రమం తప్పకుండా బైబిల్ను చదివేవారు. కానీ అప్పుడు ఎన్నో ప్రశ్నలు ఆయనను వేధించేవి. వీటిలో ప్రధానమైనది బైబిల్ ఒక్కటే అయినప్పుడు ఇన్ని డినామినేషన్స్ ఎందుకు ఏర్పడ్డాయి అని ఆలోచించేవారు. అప్పటి వరకు ఏ ప్రశ్నకు సరైన సమాధానం దొరకలేదు. 92వ సంవత్సరమున 21వ తారీఖున నీటి బాప్తిస్మం నేను తీసుకున్నాను. సంఘములో చేర్చబడ్డాను. క్రమం తప్పకుండా బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తూ ఉంటుండగా నాలో అనేక ప్రశ్నలు మెదిలాయి. అలాంటి సమయంలోనే ఓసారి ఓఫిరి మినిస్ట్రీస్ వారి సర్వసత్య మహాసభలకు హాజరయ్యారు. ఆ మీటింగ్స్లో రంజిత్ ఓఫిరి గారి సందేశముల ద్వారా ఎంతో ఉజ్జీవింపబడ్డారు. అలా ఓఫిరి గారి గ్రంథాలు చదివి అప్పటి వరకు ఆయనకు అంతుచిక్కని ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు పొందారు. అప్పటి నుంచి సత్యంలోనే కొనసాగుతుండగా దేవుడు 2001లో తన సేవ కొరకు పిలుచుకున్నాడు.
అలా 2001 సంవత్సరంలో హస్తనిక్షేపణం తీసుకున్నారు పాస్టర్ ఈశ్వర్ డానియేల్ గారు. మరి బైబిల్ ఒకటే కదా, విశ్వాసం ఒకటే, మరి ఇన్ని రకాల సంఘాలు ఎందుకు వచ్చాయి, ఇన్ని బోధలు ఎందుకు వచ్చాయని అన్వేషించినప్పుడు డాక్యార్డ్ ప్రేసల్ వారు ఒక మీటింగ్ని నిర్వహణ చేశారు. అందులో స్పీకర్గా రంజిత్ తోఫిరి గారు ఆ మీటింగ్కి వచ్చి వాక్యం చెబుతుంటుండగా నాలో ఏ ప్రశ్నలు అయితే మిదిలేయో ప్రతి ప్రశ్నకు రంజిత్ తోఫిరి గారి ద్వారా నేను సమాధానం పొందుకున్నాను. ఈ పరిచర్యలో కొనసాగడానికి కృప చూపించారు. ఓఫిర్ మినిస్ట్రీస్ ద్వారా నేను సేవలోకి రావడం జరిగింది. 2001 మే 7వ తారీఖున హస్తనిక్షేపణ కార్యక్రమం తీసుకున్నాను. ఆ తర్వాత వెంటనే దేవుని నామములో పరిచర్య ప్రారంభించారు. విశాఖపట్నంలోని లాసన్ బే కాలనీలోని సంఘాన్ని స్థాపించి సేవ చేయుచున్నారు. ఆ ప్రాంతంలో ఎంతో మంది తమ సంఘం ద్వారా మహిమగల దేవుని నామములో మారు మనస్సు పొంది రక్షించబడ్డారు. ఇందుకు ఓఫిర్ అయ్యగారు తమ తోడ్పాటు అందించడంతో పాస్టర్ డేనియల్ గారి సంఘం ద్వారా చేసిన కృషిని దేవుడు ఆశీర్వదించాడు. అందుకే అప్పటి వరకు అశాంతి అసమాధానముతో ఉన్న అక్కడి జనులు మారు మనస్సు పొంది దేవుని నామములో మంచి జీవితానికి నాంది పలికారు. పాస్టర్ డేనియల్ గారు ఒంటరిగా ప్రారంభించిన ఈ సంఘంలో ప్రస్తుతం 120 మందికి పైగా విశ్వాసులున్నారు. వీరందరూ సంఘ సభ్యులుగానే కొనసాగుతున్నారు. అయితే వీరిలో చాలా మంది అన్య మతాలు, అన్య కుటుంబాల నుంచి వచ్చి దేవుని నామంలో రక్షించబడి ఆయన మార్గంలో నడిచేందుకు సిద్ధమైన వారే. పాస్టర్ గారైనటువంటి ఈశ్వర్ డానియేల్ గారి ద్వారా అనేక విషయాలు నేను నేర్చుకొని ఉన్నాను. ఆ విషయాల ద్వారా నేను రక్షణ పొంది ఉన్నాను. రక్షణ పొందిన నేను ఆత్మీయంగా ఎంతగానో బలపడి రాజు అయిన యాజకుల గుంపులో, అలాగైన పరిశుద్ధుల గుంపులో, సొత్తైన దేవుని ప్రజలుగా ఏర్పరచబడిన నేను దేవుని కొరకు ఏ విధంగా వాడబడతానన్న ఆలోచనలో ఉన్నప్పుడు దైవజనుడి ద్వారా చెప్పబడిన అనేక వాక్యాల్లో నేను ప్రేరేపితుడైన వాక్యం మత్తయి సువార్త 25 ప్రకారం మనం మెలకువగా ఉండాలి, అలాగే మన నమ్మకస్తులమే ఉండాలి, సమాజానికి ఎంతగా ఉపయోగపడాలన్న మాట నన్ను ఎంతగానో ఆకర్షితులుగా చేసింది. ఇలా దేవుని సేవలో కొనసాగుతూనే సంఘ సేవలోనూ తమ వంతు కృషి చేస్తున్నారు పాస్టర్ డేనియల్ గారు. ఆర్కేపీ ద్వారా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి బీదలకు, అనాథ పిల్లలకు సహాయం అందిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు మార్గంలో పయనిస్తున్నారు పాస్టర్ డేనియల్ గారు. ఎక్కువగా విగ్రహారాధన పూజలు చేసి ఉండేదాన్ని. ఎప్పుడైతే పాస్టర్ ఈశ్వర్ డానియేల్ గారు మాకు పరిచయం అయ్యారో, ఆయన వాక్యం విని ఆ యేసుని గూర్చిన సువార్తను మేము విని గ్రహించి యేసును నా సొంత రక్షకునిగా అంగీకరించాలని మేము నిర్ణయించుకున్నాం. ఎందుకంటే నా జన్మ కర్మ పాపములు పోగొట్టేది యేసు వల్లే అది జరుగుతుందని మేము గ్రహించి మేము బాప్టిజం తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. అలాగే 2007లోని ఫిబ్రవరి నెలలోని నేను బాప్టిజం తీసుకొని అగాపే సంపూర్ణ సువార్త సంఘంలో నేను చేర్చబడ్డాను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం మా తండ్రి, ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నా. నీ కృపలో మా తండ్రి కల్వరీ ఛానల్ ద్వారా మరొకసారి లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్గా జరిగించుకోవడానికి కృపనిచ్చానికి వందనాలు. ప్రశ్నలు అడిగిన ప్రతి వారిని దీవించండి. విత్తబడిన వాక్యమును మీరు ఫలింపచేయండి. వచ్చే శుక్రవారం సాయంత్రం 4 గంటల వరకు మమ్మల్ని మీ రెక్కల చాటున కప్పి భద్రపరచండి. యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. గాడ్ బ్లెస్ యూ. For more details, contact Ophir Ministries, LIG 86/1, 3rd phase, KPHP Colony, Kukatpalli, Hyderabad 5,72,000. Our numbers 9908 773 008, 99511 00444. Our website www.ophirministries.org. Our email address satyavedasaram@ophirministries.org.